నమస్కారం అండి. మా అమ్మకి చాలా సుస్థిగా ఉందండి. హాస్పిటల్లో చేర్పించాలంటున్నారు. ఒక 100 రూపాయలు అడ్వాన్స్గా ఇప్పిస్తే. ఓహో, 100 రూపాయలు కావాలా? అలాగే 4 రోజులు సెలవు కూడా ఇప్పించండి. నాన్ సెన్స్. నిన్ను ఉద్యోగంలో పెట్టుకుందే అడ్వాన్స్ ఇచ్చి సెలవు ఇచ్చి మేపడానికి కాదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని కనికరించండి సార్. ఏమిటండి మీరు అనేది? కరెక్ట్ గా జీతాలు ఇస్తున్నాం, కరెక్ట్ గా బోనస్ ఇస్తున్నాం, రూల్ ప్రకారంగా పని చేయాలి అంటారు, అంతేనా? అంతే. నీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఉండవయ్యా, నువ్వు ఉండు. ఏమండి ఆయన అడిగేది కన్న తల్లిని గురించి సార్ అడుగుతుంటారు. కావాలంటే ఉద్యోగంలో పెట్టుకో. బాబు ఉండండి, ఏమిటలా తొందరపడి వెళ్ళిపోకూడదండి. అక్కడ ఏమిటి మ్యాటర్? కన్న తల్లిని గురించి మీరు అనేది ఏమిటి చెప్పండి. ఉద్యోగంలో పెట్టి పొమ్మంటున్నాను. సరేనండి, సరేనండి. అవసరం అయితే కన్న తల్లినైనా వదులుకుంటాం, కానీ ఉద్యోగం వదలండి మేము. బాబు ఉండవా, నువ్వు తింటే నువ్వు. భూషణ్ గారు, మీ గురించి ఒక మాట విన్నాను. మరేమీ అనుకోకండి. మీరు మీ స్నేహితులు సత్యం గారు కలిసి లారీ వ్యాపారం పెట్టారు. పెట్టుబడి మీది, అజమాయిషి ఆయనది. ఆయన లక్షలు ఆర్జించారు. మీరు మాత్రం ఇలాగే ఉన్నారు. కారణం ఏమిటంటారు? అంటే పూజారి గారు, సత్యం నన్ను మోసం చేస్తున్నాడని మీ అభిప్రాయం? చూడండి, సత్యం అంత మంచివాడు లేడు. ఒక్క దురభ్యాసం లేదు. ఆఖరి సిగరెట్ కూడా తాగడు. పైగా మేమిద్దరం బాల్య స్నేహితులం. నాకేదో వ్యాపార విషయాలు తెలియవు కనుక అతను చూసి పెడుతున్నాడు. అలాంటి వాడిని అనుమానించడం చాలా తప్పు. మీ మనసు మంచిది కనుక అలా అనుకుంటారు మీరు. కానీ అందరూ మీలా ఉండరు కదండి. నమస్కారం అండి. కళ్యాణ స్వామి లాంటి విగ్రహం చేస్తే ఇటువంటి విగ్రహాలతోనే వ్యాపారం చేయాలండి. కాకపోతే భూషణ్ గారితో చేస్తే ఏమొస్తుంది? కాగితాల మీద అగ్రిమెంట్ లో బూడిద తప్ప. మేమిద్దరం ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేశాం. ఒక్క కాగితం మీద రాసుకున్నాం, నోటి మాట తప్ప. స్వచ్ఛమైన వ్యాపారం, నిక్కచ్చైన డబ్బు. లక్షలు లక్షలు కొట్టేస్తున్నారు. అదేమంత తేలిగైన మరి కదయ్యో. సింగాతో వ్యాపారం అంటే ఏంటనుకున్నావు? కత్తి మీద సాగులాంటిది. ఇదిగో వాళ్ళ దొంగ సరుకుని అనుకున్న తోటికి మన లారీల్లో చేర్పిస్తేనే నెంబర్ ప్లేట్లు మారి మళ్ళీ మన లారీల్లో చేర్పిస్తేనే మనకు డబ్బు. లేకపోతే నష్టంలో సగం మాట మనం వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇంతవరకు అటువంటిది ఏం జరగలేదు. అంతేగా మరి. అదిగో మఠమైన వచ్చాడు. ఎరసం పని బాగా జరిగిపోయిందా? మనం పోవటం జరగకపోవటం పోలీసులు 2 సార్లు వెంటాడారు. అయినా క్షణంలో తప్పించుకొని దాటిచ్చేస్తారు. సరిగ్గా తప్పు చెప్పావు. అప్పచెప్పడమా? స్మగ్లింగ్ బిజినెస్ చేస్తే మన కంపెనీతో చేయాలన్నారు. డబ్బు కూడా తీసుకొచ్చారు. వెరీ గుడ్. స్మగ్లింగ్ లో మనకి ఎంత న్యాయమైన ఏముందండి? మరి ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. తీసుకెళ్ళి. థ్యాంక్ యూ బాబు. ఇదిగో మీ సగం మాట. నన్నేంటండి 20,000 అయ్యా. అదే నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? దాన్ని లారీ చూసుకుని వస్తావేంటి? నా సొంత చిట్టాల రేఖ ముందు అనుకోండి. కొట్టేయడానికే కదండి పెరుగుతో రాసేది. ముందు నిజం ఫిగర్ వేస్తేనే కానీ నాకు అబద్ధ ఫిగర్ తయారు చేయలేను. ఇది నా డిఫెక్ట్. మరి ఏం చేయను? నాకు సాధన పోనవాడి నన్ను కంగారు పెట్టండి. మీకు కావాల్సింది ఏంటి? మీరు భూషణం గారు కలిసి చేసే లారీ వ్యాపారంలో నష్టం, మీ సొంతానికి లాభం. అంతే కదా? ఈ సంవత్సరం లక్షిస్తాను తీసుకోండి. సరే ఏదో తగలయ్య. తగలయ్యంటే సరిపోలేదండి. మీరు మనకు కూడా ఏదో తగలయ్యాలి మీరు. ఇదిగో రామలింగం, నువ్వు ఎంత డబ్బు తిన్నా ఈ డబ్బు నాకు మాత్రం పనివయ్యా. సరే సాయంకాలం పెట్టుకోండి. ఇదిగో రాజు, టైం అయింది, స్కూల్కి బయలుదేరండి. ఎలా అమ్మా? నాన్నగారు వచ్చి ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టాలిగా. ఇవ్వాలి ఆఖరు రోజు. అయ్యో, ఇందాక ఆ మాటే మర్చిపోయాను. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో. నాన్ సెన్స్. ఏమిటి దివాళ దూరపడుతుంది? ఒకరు 37, మరొకరు 37 ఉన్నారన్న. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కాన్వెంట్ ఎందుకు చదివిస్తున్నాను? ఫలానా సత్యం గారు అమ్మాయిలు వచ్చి చవటాన్ని పెంచుకోవటానిక? జయ, విజయ, ఇదే లాస్ట్ వాణి. నెక్స్ట్ టైం 50 మార్కులు పైగా తెచ్చుకోపోయారు, కాన్వెంట్ నుంచి పీకెచ్చి వంటింట్లో పడేస్తాను. వండి. నువ్వు హాల్లోకి ఎందుకు వచ్చా? ఈ రోజు పని మనిషి రాలేదండి. ఏమండి, పిల్లల్ని మరీ ఎందుకండి అలా కేకలేస్తారు? చాలా నరమే. నీకు అసలు బుద్ధుంది? అడగవలసింది భర్త, సమాధానం చెప్పవలసింది భార్య అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పైగా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావు. అందుకే అన్నాను, ఆరు ఉండవలసింది వంటింట్లోనూ పడగటింట్లోనూ. హాల్లోకి వచ్చావు, మొదలెట్టావు. 87, 91, 94, 95, 88, 80, 84, 96, 90, 85. లక్ష్మి, ఏ లాభం? అందుకే సంతకం పెట్టేయండి. పెట్టమంటారా? పెట్టేయండి. మీ అమ్మ చెబుతుంది కనుక పెడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం కూర్చోండి. పర్వాలేదండి. వచ్చే శుక్రవారం మా కమల పెళ్లి. దంపతులు మీరిద్దరూ వచ్చి ఆశీర్వదించాలి. శుభం. మా కంపెనీలో పనిచేసిన వారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే రాకుండా ఉంటామా? సకుటుంబంగా వస్తాం. మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే. అంతకంటే మాకేం కావాలి? మీ మంచితనమే మాకు మహాభాగ్యం. వస్తానండి. వస్తానమ్మా. లక్ష్మి,
సచిన్తో చెప్పి రామయ్య కూతురు పెళ్లికి ఒక 400-500 ఇప్పించాలి. ఏమయ్యా కూతురు పెళ్లి చేస్తున్నావుగా, చాలా సంతోషం. వెళ్ళరా శుభలే. తీసుకురా. బాబు గారు, ఆ 3000 ఏ 3000? అదేనండి, మీ దగ్గర నేను దాచుకున్న డబ్బు అమ్మాయి గొలుసు చేయించాలి. పెళ్లి వారికి మాట ఇచ్చాను. అబ్బా ఏమిటా ఈ సదా, తర్వాత చూస్తున్నా పదా. అవతల అర్జెంట్ గా నాకు 3 పనులు ఉన్నాయి. రానంగా గారడియా ఇంజిన్ స్టార్ట్ అయి ఉందండి. గారు, అసలు సంగతి ఏంటంటే అమ్మాయి గొలుసు చేయించాలి, పెళ్లి వారికి మాట ఇచ్చావు అంతేగా. 3000 ఎక్కడికి పోవు, నేను చూస్తాగా. పెళ్ళు నడవయ్యా. రామయ్య గారికి ఇవ్వాల్సిన 3000 తెచ్చినారు కదా. పెళ్లికంటూ పిల్లినైనా సంక్రమ కానీ నిన్ను తీసుకోకూడదయ్యా. అసలు ఎవరు రమ్మన్నారా? ఏంటండి, నాకు ఇన్విటేషన్ ఉంది, పెళ్లి పిలుపు. వెళ్ళిపోతాను. వాళ్ళు నోరెత్తమట. నమస్కారం బాబు, మీకోసం ఎదురుస్తున్నాను. బాబు, చిన్న మాట. ఆ డబ్బు సంగతి. ఓ అదే ఇది 500. అదేనయ్యా, నువ్వు నా దగ్గర దర్శనం 500. కాదు బాబు, 500 కాదు, 3000. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? బాబు గారు, మా బ్రతుకులు అన్యాయం చేయకండి, మీ పాదాలు పట్టుకుంటాను. నా గురించి నాకు ఇప్పించండి. ఓన్లే కదా అని పెళ్లికొస్తే నా మీదే నేరమవుతా. అసలు ఇక్కడ రావడం నాదే బుద్ధి. అనవసరంగా మాట్లాడు. చాలు, ఏమిటా తొందర? భూషణ నా ఒక్క క్షణం కూడా ఈ పెళ్లి పందిట్లో ఉండను. ఎంత అవమానం చేసి మాట్లాడుతున్నాడో తెలుసా? అదంతా తర్వాత చూసుకుందాం. పెళ్లి పందిట్లోకి వచ్చిన తర్వాత శుభకార్యం జరగకుండా వెళ్ళకూడదు. ఆ మాట నువ్వు కూర్చో, వెళ్ళు. అయ్యా, పెళ్లి కుమార్తె తండ్రి రావాలి. చూస్తున్నా అయ్యా, ముహూర్తానికి వేళ అయిందండి. కానివ్వండి కానివ్వండి. అదేం వీళ్ళు. ఏమయ్యా, నీ కూతురికి బంగారు గొలుసు పెడతాను. ఏది బావగారు, సమయానికి డబ్బు దొరకలేదు. తాకట్టు పెట్టిన తర్వాత ఈ తర్వాత మన దగ్గర పనికిరాదయ్యా. నగుంటేనే పెళ్లి. నా మాట నమ్మండి. ముందు శుభకార్యం జరగనివ్వండి. అదేం లాభం లేదయ్యా, మా పని తీసుకునే బావగారు. అదండి, మీకు కావాల్సింది బంగారు గొలుసా, బంగారం లాంటి అమ్మాయి? అవన్నీ మాకు అనవసరం. అనుకున్న ప్రకారం అమ్మాయి మెడలో గొలుసు ఉండి తీరాలి, లేకపోతే పెళ్లి జరగదు. సంతలో పశువుల్లాగా పెళ్లి కొడుకులు అమ్ముకునే దేశం ఇది. ఏం చేస్తాం? లక్ష్మి, లక్ష్మి. ఏమండి? నీ మెడలో గొలుసి. తీసుకోవా, సంతోషమేనా? కానివ్వండి. ఓం మాంగళ్యం తంత్రనారేణ మమ జీవనరేణ. లక్ష్మి, నమస్కారం సార్. వచ్చా. ఇదిగో ఆ 3344 లారీకి ఇన్సూరెన్స్ కట్టి పూజ చేయించడం కూడా అయిపోయింది. సత్యగారికి ఇచ్చేయి. అలాగేనండి. లేదు, ప్రసాదం తీసుకుని పోరా. వస్తానమ్మ గారు. ఈ కాలం కుర్రాళ్ళకి ప్రసాదం అన్నా దేవుడన్నా బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. చూడు లక్ష్మి, ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. నువ్వే సలహా చెప్పాలి. చిక్క ఆ. ఏమిటండి అది? గుడికేమో రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతూనే ఉంది, కానీ దేవుడికి మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పి పూజారి బాధపడిపోతున్నాడు. ఏం చేద్దామంటావు? మనుషులు చెప్పినట్టు దేవుడు వినవలసిన రోజులు ఇవి. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏమండి, మన సంగతి కూడా కొంచెం ఆలోచించండి. మన ఆదాయం మరీ తగ్గిపోతుంది. సత్యం గారు క్రిందటి నెల 500 పంపించారు. వాడు మాత్రం ఏం చేస్తాడు? వ్యాపారం సరిగ్గా లేకపోతే? ఎందుకు సరిగ్గా లేదు? బాగుంది, అవన్నీ వ్యాపారం కూడా మళ్ళీ అవుతానే. అసలు యజమాని మీరు గనక ఉన్న డబ్బంతా పెట్టి 6 లారీలు కొన్నారు. పనిచేసే భాగస్వామిగా అతను చేరాడు. ఇలా వరుసగా నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా మన పని? అసలు మీరు ఆఫీస్కి వెళ్ళి ఎన్నాళ్ళైంది? ఎందుకు వెళ్ళాలి? సత్యం నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఒకే చోట పెరిగాం. వాడి పేరు కూడా సత్యం. వాడు వాడికి ఎప్పుడు ద్రోహం చేయడు. ఇది లక్ష్మి, మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి, కానీ గుడ్డి నమ్మకాలు పెంచుకోవడంలో అర్థం లేదు. కళ్యాణ్ వదిలేస్తే ఎంత మంచి గురమైనా సరే పక్కదారులు. అందుకని తప్పంత మంది అంటావు. మన గురించి కాకపోయినా పిల్లల గురించి అయినా ఆలోచించండి. నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు. సరే, ఇప్పుడు నేను ఏమంటావు? రేపు తప్పకుండా ఆఫీస్కి అన్ని స్వయంగా చూడాలి. నష్టం ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో అంతేగా ఉందా? అంతే. నమస్కారం అండి. ఏం ముట్టి పాపం మీ అమ్మ పోయింది. అవునండి. ఏం చేస్తుంది? ఎలా సత్యం, బాగున్నావా? ఓ భూషణం, వ్యాపారం ఎలా ఉంది? ఏమని చెప్పను. నీకేమైనా చీకు చింత లేకుండా గుళ్ళో కూర్చుంటావు. ఇక్కడ నేను చీవులు ఎప్పుడు దారిపోసి వస్తున్నాను. ఈ వ్యాపారం పగవాడి కూడా అవుతున్నా. సత్యం, నువ్వే అలా అంటే ఈ వ్యాపారానికి ఎవరు చేయగలరు?
ఏమోరా భూషణ్, సంవత్సరానికి కనీసం నీకు 1,00,000 రూపాయలైనా లాభం ఇవ్వాలని నా మనసు కొట్టుకుపోతుంది. కానీ ఏం లాభం, 100 ఇస్తున్నాను. అదంతా నా కర్మరా. అలా ఎందుకు అనుకోవాలి? ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది. కష్టపడ్డం మన వంతు. ఈ మాట నేనే అనాలనుకున్నానండి, కానీ ముందే భగవద్గీతలో రాసేసాను. రామలింగం, 2 కాఫీ తెప్పించు. అవే 3 కాఫీ తెప్పించు, ముగ్గురు అవుతాం. అబ్బా, అయ్యగారి మనసు దేవుడి మనసు ఒకటే. వచ్చావా రంగమ్మా? ఏం కూరలు తెచ్చావు? వంకాయలు, బంగాళదుంపలు, అంటికాయలు, ఇంకా బంగాళదుంపలు వద్దు కానీ 2 కిలోలు అరటికాయలు. ఏడు బాబు, అరటికాయలు కిలో లెక్క ఎట్లా? నాకు తెలుసు అన్న, ఊరికే జోకేసా రంగమ్మ ఏం చేస్తుందో అని. మొత్తానికి ఇద్దరికిద్దరమ్మా చెత్త సురికాయ పిల్లలు బాబా, మంచి ఉద్దులో పడతారు. వంకాయలు వేలంత? వంకాయలు రూపాయి, బంగాళదుంపలు రూపాయి పావలా, అంటికాయలు. తాపు ఇలా రోజు రోజు ధరలు పెంచకపోతే ఎలా చెప్పరంగమ్మా? మేము పెంచేదేది బాబా, అక్కడ యుద్ధం జరుగుతుందంటగా. యుద్ధం జరుగుతుంటే బంగాళదుంపలు పెట్టుకొని కొట్టుకుంటున్నారా? తుంటి మీద కొడితే మూతి పడి రాలేట. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఊళ్ళో మన పొలంలో పడిన కూరగాయలు ధరలు పెరగాలంటే ఇదిగో రంగమ్మ, వ్యాపారంలో ఒక్క మాట మీదే ఉండాలి. పోయిన వారం ఎంతో, ఈ వారం అంతా, వచ్చే వారం కూడా అంతే. బాగుంది. ఇది మీ లారీల వ్యాపారం కాదు. ఇలా అయితే రంగమ్మ కూరగాయల వ్యాపారం చేసినట్టే. ఆయన మాటకేం గాని 1 కిలో వంకాయలు, 4 అరటికాయలు ఇచ్చేవాళ్ళు. కారకాయలు బాగున్నాయి. నమస్కారం బాబు. ఎవరు రామలింగం రారా? ఏమిటి కూరగాయలు బేరం అంటున్నారు? రంగమ్మని మాకు బాగా తెలిసిన ఆయన, రోజు కూరగాయలు ఇస్తూ ఉంటుంది. మన సత్యాన్ని కూడా ఏమి దగ్గర కొనుక్కోమని చెప్పు. అక్కడ కూరగాయలు ఎవరు తింటారు బాబు? రోజు ప్రాణం తెగవలసిందే. అయ్యో, రోజు తింటే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పానని చెప్పు సత్యానికి. ఆయనకి మాంసమే బాగా అరుగుతుంది బాబు. సరే, ఎందుకు నువ్వు వచ్చిన పని ఏంటి? మనం మీరు చూసారే, కంపెనీ తాలూకు అకౌంట్స్ స్టేట్మెంట్ ఇచ్చాను, సంతకం పెట్టండి బాబు. ఈ నెల మిమ్మల్ని 300 తీసుకోమన్నారు బాబు. సరే, తూర్పు పెట్టు. తూర్పు నేనే తూర్పు బాబు. ఆగండి. ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే తక్కువ. రామలింగయ్య గారు, క్రిందటి నెల 500, ఈ నెల 300, ఇక 2 నెలలు పోతే మాకు అసలు ఏమీ రాదన్నమాట. ఏం చేస్తారమ్మా, వ్యాపారంలో నష్టం వస్తుంది. పాపం సత్యం గారు కూడా గుంజీలు తీస్తున్నాడు. ఎందుకు? నష్టం చూపెట్టడానికా? అమ్మగారికి అసలు విషయం తెలియక కంగారు పడుతున్నారు. ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం తక్కువ. నిజమే లక్ష్మి, నేను చూశానుగా, ఈ సంవత్సరం నష్టం బాగా తగ్గింది. చాలండి, నష్టం తగ్గితే లాభం వచ్చినట్ట. రామలింగ గారు, ఇప్పుడు ఈ కాగితాలు మీరు సంతకం పెట్టమని చెప్పండి. ఈ ఒక్కసారి నా మాట కాదనకండి. మరి లక్ష్మి అక్కర్లేదు, రేపు మేమే స్వయంగా వచ్చి అకౌంట్స్ చూస్తామని చెప్పండి. ఆ తర్వాత నిర్ణయిస్తుంది. లక్ష్మి చెప్పింది కదా, రేపే వచ్చి అకౌంట్స్ చూస్తానన్నారని చెప్పమంట. అవును. కాగితాల మీద సంతకాలు పెట్టన్నావట, పైగా మీ ఆవిడ కూడా ఏదేదో ఉందట. అదేం లేదు, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. సత్యం, వ్యాపారంలో మన నష్టం ఎంత వచ్చింది? పీకల దాకా వచ్చింది. అలా గుడ్లో పెట్టి చూస్తాను చెప్పు. వ్యాపారంలో కాంపిటీషన్ పెరిగిపోయింది, పనివాళ్ళ జీతాలు పెరిగాయి, లారీల్లో సగానికి సగం రిపేర్ అయ్యాయి, ప్రతి స్పేర్ పార్ట్ ధర పెరిగిపోయింది. ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారో దేవుడు తెలుసండి. పాపం అన్నహారాలు మానేసేసి అరిటాకులో వెళ్ళిపోతున్నారు. అయ్యో, అలాగా? అయితే సత్యం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో. వ్యాపారం అంతా ఇవాళ నేను చూస్తాను. ఏమిటి, నువ్వు చూస్తావా? అంటే నా మీద నమ్మకం పోయిందా? అది కాదు, నా మీద నాకు నమ్మకం పెరిగింది. అయినా మనలో మనకేమిటి, నేను చూస్తాను. చాలు చాలులే. వ్యాపారం అంటే మాట్లాడుకున్నావా? దానికి ఎంత అనుభవం కావాలి, ఎన్ని తెలివితేటలు కావాలి, నీకేం తెలుసు? నాకేం తెలియకపోవచ్చు, అయినా కష్టపడితే పైకి రావచ్చు. పైగా మా ఆవిడ తోడుంటుంది. ఓహో, ఇదంతా ఆవిడ గారు వేసిన ప్లాన్ అన్నమాట. ఇంట్లో వెలగబెడుతున్న రాజరికంతాలకు ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటుంది అనమాట. భూషణం, పిల్లల చేతికి పెత్తనం ఇస్తే చేతికొచ్చేది ఏమిటి తెలుసా? పిడకలు. వ్యాపారం అంటే అంట్లు రావడం, ఇల్లు కడగటం కాదు. నోరు మూసుకుని వంటింట్లో పడి మంచి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వంటింట్లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా చూడవలసింది ఆడమ్మగా తేడా కాదు, నీతి నిజాయితీ ముఖ్యం. అసలు ఇక్కడ నీ స్థానం ఏంటో తెలుసుకో. లక్షలు పొంది ఈ కంపెనీని స్థాపించిన యజమానులం మేము. పని తెలిసిన మనిషిగా చేరిన బాధతోనే. అయితే ఏమంటావు? నేను లేకపోతే ఈ ఆఫీస్ వచ్చాడా? అంత మాట ఎందుకంటావు సత్యం? మీరేనండి, ఆఫీస్ నడవడం అంటే నెల నెల నష్టాలు చూపించడం. ఇలా అయితే ఎన్నో నడుస్తుంది. అందుకే ఇప్పుడు మేము చూస్తాం అంటున్నాం. తప్పే ఉంది? ఏమిటి, ఒక ఆడద యజమానురాలుగా ఆఫీస్ లో కూర్చుంటే ఆ మనిషి చేతికింద నేను పనిచేయటం? ఆడవాళ్ళంత తేలిగ్గా తీసే సత్యం. మనమే వాళ్ళని మూల కూర్చోబెట్టి చేతగాని వాళ్ళంటే ఏం ప్రయోజనం? జీవితంలో వాళ్లకున్నంత ఓర్పు, సహనం అనుకుంటాయా? లక్ష్మి తలుచుకుంటే మన కంపెనీ బాగుపడుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. నా మాట విను. నీలాగా రోషం పోషం లేకుండా బ్రతికే మొక్కలు అనుకున్నావు. నేను ఒక ఆడదాని మోచేతి కింద నీళ్ళు తాగే కర్మ నాకు ఈ జన్మకలేదు. చివరికి ఆ నీళ్లు కూడా దక్కకుండా పోతాయేమో ఎవరికి తెలుసు. అయినా నీతో మాట్లాడి
ఈ కంపెనీ మాది, ఈ వ్యాపారం మాది. అక్కడే పొరపాటు పడుతున్నావు. ఈ కంపెనీ నాది కూడా. సరే, ఇందాక వచ్చిన తర్వాత ఇంకేది, రేపే లెక్కలు తెచ్చేసుకుని విడిపోదాం. అంత మాట ఎందుకు సత్యం? అవును భూషణం, నిన్ను స్నేహితుడిగా నమ్మి నా రక్త మాంసాలు ధారపోసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాలిగా. రేపే ఆడిటర్ గాని ప్లేడర్ గాని పిలిపించి తేల్చేస్తాను. మొత్తం అంతా మునిగిపోయే కన్నా ఇప్పుడే తెలుసుకోవడం ఎంతో మంచిది. రండి. రేపు కూడా దయచేయండి. అన్న మాటని అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయే బ్రతుకులు మాంకావు. శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ అనబడే ఈ సంస్థ పోగా ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ నిర్వహణ నిమిత్తం సేటు గారికి కంపెనీ వ్రాసి ఇచ్చి పుచ్చుకున్న అప్పు 5 లక్షలు. కావున సేటు గారికి కంపెనీ ఇచ్చివేయగా పోను ఇవ్వవలసిన ₹1,00,000 చెరి యొక్క 50,000 ఇచ్చుటకు నిర్ణయించడమైనది. సేటు గారు, నేను మీకు ఎప్పుడు నోట్ రాశాను? కంపెనీ చేసిన అప్పుకి మీరు బాధ్యులే. సెడ్జీ, ఆ కాగితాలు ఎలా? ఈ వ్యవహారంలో మీకు 50,000 లాభం. ఇదిగో, వాడి దగ్గర ఉందా ఆ ఇల్లు ఒకటి. దాన్ని మీరు ఎంత తొందరగా దత్తు చేయించి వసూలు చేసుకుంటే అంత మంచిది. అచ్చా అచ్చా, అలాగే వసూలు చేస్తాం. ఏమిటా ఇది? ఏమీ లేదండి, సేటు గారి వద్ద కంపెనీ 5 లక్షల రూపాయలు అప్పు చేసినట్టుగా కాగితాలు సృష్టించారా? కంపెనీ ఆస్తి విలువ 4 లక్షల రూపాయలు కట్టారా? సేటు గారికి 5 లక్షలు అప్పు తీర్చే నిమిత్తం 4 లక్షల రూపాయల విలువ గల కంపెనీని రాసి ఇచ్చినట్టుగా ఇచ్చి ₹1,00,000 అప్పు తెచ్చారా? ఆ అప్పులో 50,000 రూపాయలు భూషణ్ గారు నెత్తిని వేసి వారి పంప దత్తు చేయించబోతున్నారా? ₹1 నష్టం లేకుండా కంపెనీని మీరు స్వాధీనం చేసుకున్నారా? అబ్బా 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 అబ్బా, స్నేహం చేస్తే మీతోటి చేయాలి. అయ్యా, నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటా ఇది? నిజం మాట్లాడి వాళ్ళు నాశనం అయ్యారు. అటువంటి తప్పుడు పని మీరు అన్నారు ఏనని నాకు మాట. చాలా ఊరుకోవాలి, లేకపోతే అది నాతో పంట పడుతుందా? పడదా మరి? లక్ష్మి, పాపం వాళ్ళు నిలబడే ఉన్నారు. వెళ్దామా? అమ్మా, మన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చుగానమ్మా. బాధపడకు లక్ష్మి, బాధపడకు. ఏమండి? లేదండి, లేదు. బాధ ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి పసుపు బట్టలతో మీ నీడలో ఈ ఇంట్లో కాలు పెట్టాను. ఇప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మీ నీడలోనే ఉన్నాను. పైగా రత్నాలు లాంటి 2 బిడ్డలు మనకు అండగా ఉన్నారు. ఇల్లాలకి ఇంతకంటే ఇంకేం కావాలి? రండి వెళదాం. అవును, దేవుడి పటం తీసుకున్నావా? ఇంకేం దేవుళ్ళండి. తప్పు, అలా అనకూడదు లక్ష్మి. అమీర్ గారు, ఆ ఒక్క పటం మాత్రం తీసుకెళ్తాను. రుణం తీరిపోయింది, వెళ్ళిపోతుంది. అయిపోయింది సత్యం, అంతా అయిపోయింది. పెద్దలిచ్చిన ఆస్తి మట్టిపాలు చేశాను. ఆ మట్టి తీసుకెళ్లి నా పిల్లల నోట్లో కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకు ఏం లాభం కృష్ణం? మన వ్యాపారం మామూలుగా సాగనిస్తే ఈ ఏడు కాకపోతే వచ్చేడన్నా బాగుపడేవాళ్ళు. ఏమో సత్యం, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే బాగుపడితే ఇద్దరూ బాగుపడాలి, చెడిపోతే ఇద్దరూ చెడిపోవాలి. మనది విచిత్ర వ్యాపారం. ఒకడు శాంతం చెడిపోతేనే కానీ రెండో వాడు బాగుపడలేకపోయాడు. అంటే నిన్ను నేను పాడు చేశానంటావా? నాకేం తెలుసు, నీకు ఒక మనసుందనే నా అనుమానం. పాపం దాన్నడు. దాన్ని కాదు అడగవలసింది, నీ పెళ్ళాన్ని. ఆడదాని మాట విన్నవాడు అడవిలో పడ్డవాడు ఒకటాను ఊరికే అన్నారా? వంటింటో పాత ఇవ్వాల్సిందని తీసుకొచ్చి నెత్తికెక్కించుకున్నావు. ఆవిడ గారు చెప్పినట్టు ఎగిరావు. అందుకే ఇల్లు వ్యాపారం లేకుండా తుడిచిపెట్టిపోయావు. లేదు సత్యం, నేను ఇలా అవ్వటానికి నీ తలవే. ఏమిటా కూర్చావు? దేవుడు లాంటి మనిషి మీద చెయ్యెత్తుతావా? నువ్వేమిటో నీ బ్రతుకేమిటో నాకు బాగా తెలుసు సత్యం. ఈ ఆస్తి మా డబ్బు పోయినందుకు నాకే బాధ లేదు. కానీ ఏ దిక్కు లేదంటూ ఏడుస్తూ మానేడలో చేరావు. నమ్మి ఆదరించిన స్నేహితుడినే గొంతు కోసావు. నువ్వు చేసిన ఈ మిత్ర ద్రోహం ఊరికే పోదు, మా ఉసురు తగలకపోదు. ఆహాహా,
పేద ఆడద బయలుదేరిందండి ఉద్ధరించడానికి. నీ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు కనుక ఆడ బతికలాయింది. అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని. మీ అమ్మ కూడా ఆడదేగా, ఆవిడ చెత్తేనా? ఏమిటా పొగరు? నోరము ఎరా వదరుబోతా. ఆడదాన్ని గౌరవించలేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా? ఈ సృష్టికి ఆధారం ఆడది. చిచి, ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? నీకు నాకనే రాసిపెట్టు. ఈ భూమాత సాక్షిగా చెప్తున్నాను సత్యం. ఆడదాని గుండెల్లో మంట ముందు అగ్నిపర్వతం కూడా ఆగదు. నీ తల తన్నేలా తయారు చేస్తాను నా పిల్లల్ని. వాళ్ళ కాళ్ళు పట్టుకునే స్థితికి తెస్తాను నిన్ను. ఆడదంటే ఏమిటో అప్పుడు తెలుసుకుందు కదా. లక్ష్మి, బట్టలని బాగా ఉతికావా ఏదో ముంచి ఆరేస్తున్నావా? దళారి పనులంటే నాకు గిట్టవు. నాకు అలవాట్లేదు అమ్మగారు. ఏమో, ఇందాక నువ్వు తోవించిన అంటగిల్లు పూర్తిగా బదలలేదు. అలాగా, మరొకసారి వేయండి అమ్మగారు, బాగా తోవిస్తాను. అక్కర్లేదులే, రేపటి నుంచి కాస్త బాగా తోము. అమ్మగారు, ఏమీ అనుకోకుండా ఒక 100 రూపాయలు అప్పుగా ఇప్పించండి. ఏమిటి 100 రూపాయలప్ప? నేనేమైనా వెరిదని అనుకున్నావా? ఇస్తే చల్లగా తారుకుని రేపటి నుంచి మాయమైపోతావనేగా. కల్లో కూడా నాకు ఉద్దేశం లేదండి. పోనీ ఈ బంగారు గాజులు మీ దగ్గర తాకట్టుగా ఉంచుకోండి. ఊళ్ళో కొట్లకు వెళ్ళలేక మిమ్మల్ని ఎంతగా అడుగుతున్నాను. ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. అయినా అంత డబ్బు నీకెందుకు ఇప్పుడు? ఇంట్లో కొన్ని సరుకులు కావాలి. పైగా కాన్వెంట్ లో చదువుతున్న మా 2 అబ్బాయిలకి జీతాలు కట్టాలి. ఏమిటి, కాన్వెంట్ లో చదివిస్తున్నావా? తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది. నాకు తిండి లేకపోయినా నేనేమైపోయినా పర్వాలేదండి. నా పిల్లలు మంచి చదువులు చదవాలి, ఎంతో వృద్ధిలోకి రావాలి. అప్పుడు మీరన్నట్టు మా జీవితానికి వాళ్లే సంపెంగలవుతారండి. ఉండొస్తా. జీతం కట్టలేదు. జీతం కట్టుంది, క్లాస్ లోకి రావద్దని టీచర్ గారు చెప్పారు. ఉండండి, మా నాన్నని అడిగి డబ్బులు తీసుకొస్తాను. వద్దు విజయ, మా అమ్మ ఇప్పుడు తెస్తా ఉంది. అయితే మీరు క్లాస్కి వచ్చేదాకా మేము కూడా ఇక్కడే ఉంటాం. అవును. రంగమ్మా, 1 కిలో వంకాయలు. అదేటమ్మా, 1 కిలో ఏం సరిపోతా? పిల్లలకేగా సరిపోతుంది. సొత్తుయే, నేను డబ్బులు పట్టుకో. రంగమ్మా, నేను 2 కోట్లు ఉన్నాయి, రేపు తీసుకుంటాను. తీసుకెళ్ళి. అమ్మగారు, మీ సొమ్ము ఎంతో తిన్నదాన్ని నా దగ్గర దాస్తారు ఎందుకండి? డబ్బులు లేనగా ఇవాళ కాకపోతే రేపు వేయచ్చు. ఉంచండి. ఇదిగో అమ్మగారు, అయ్యగారికి కాకరకాయలు అంటే ఎంతో ఇష్టం. వెళ్ళి పెట్టండి. రంగమ్మ, నాకు సాయం చేసి పెట్టావా? చెప్పండి అమ్మగారు, మీకోసం ఏమన్నా చేస్తా. ఏం లేదు రంగమ్మ, నువ్వు మామూలుగా కూరలు కొనే చోటు చూపించు, నేను తీసుకుని వీధినమ్మట అమ్ముతాను. అమ్మగారు, తమరు ఈదులమ్మ తిరిగి కూరలు అమ్ముతారు. వద్దు అమ్మగారు, నేను చూడలేను. అదేమిటి రంగమ్మ, ఇన్నాళ్ళుగా నువ్వు కూరలమ్మి నలుగురిని సంతోషపెడుతున్నావా? నువ్వు హాయిగా బ్రతుకుతున్నావా? ఏం చేస్తే తప్ప? అది కాదు అమ్మగారు, కూడా ఒక పని చేయండి. కోళ్ళ మార్కెట్ లో చిన్న కొట్టు ఒకటి ఖాళీగా ఉంది, అది ఇప్పిస్తాను. కోళ్ళన్నీ నేను తెచ్చి అందిస్తాను. తమరు కదలకుండా కొట్లో కూర్చుని అమ్మకాలు చేయండి. మంచి ఆలోచనే, కానీ పెట్టుబడి కావాలిగా. అదే ఎంత అక్కర్లేదు, ఒక 50 రూపాయలు అయితే చాలు. 50 రూపాయలా? అమ్మగారు, ఏమిటే? చిన్న కూరగాయల వ్యాపారం పెడదామనుంది. దాంతో మీ అప్పు త్వరగా తీర్చేస్తాను. మరొక 50 రూపాయలు ఇప్పించండి. ఏమిటి 50 రూపాయలా? ఇదేమైనా కొంప అనుకున్నావా, ధర్మసత్రం అనుకున్నావా? అదేమిటండి, నా బంగారు గాజులు మీ దగ్గరే ఉన్నాయిగా, దాని మీద ఇప్పించండి. తప్పు నాది. ఇక నుంచి నా ఇంట్లో పని చేయొద్దు, ఏమి చేయొద్దు. వెళ్ళు మహా తల్లి, వెళ్ళు. వెళ్తాను. 200లకు పైగా విలువ చేసి నా గాజులు తీసుకుని 100 రూపాయలు ఇచ్చి నన్ను మోసం చేశారు. నోరెత్తలేని బీదవాళ్ళవనేగా మీ ధైర్యం. పర్వాలేదులేండి, పర్వాలేదు. ఏమిటా పెళ్ళినడక? త్వరగా అద్దిచ్చిపో. మన్నించండి, ఈవేళ అద్దె రేపు అద్దె కలిపి రేపు సాయంత్రం 5 రూపాయలు ఇచ్చేస్తారు. ఏడ్చినట్టే ఉంది. బోనీయారువా? అదేం వీలేదు, 2.5 కట్టాల్సిందే. సీట్ ఏది? ఏం చేశావు? సీటు నాకు ముందు చూపే కానీ వెనక చూపు లేదండి. ఎవరు అవసరం వచ్చి తీసుకుని ఉంటారు. ఓ నీ మొహం మండ, 30 రూపాయలు సీట్ రా. సీటు పోతే పోయిందని బండి అయినా తెచ్చావు, అదే 10,000. ఇక దయచేయి. రేపు జాగ్రత్తగా చూస్తానండి. నువ్వేం చూడొద్దు, ఇటువైపు కూడా రావద్దు. ముందు లైసెన్స్ ఓ
రండి రండి కూర వడ్డించమ్మా. ఈ వాటికి నేనే వడ్డించుకో. అదేం వీల్లేదు, నువ్వే వడ్డించాలి. వేరే కదా అదేంటి అది బాధపడితే చేసి చూపుతా. ఏం లేదండి. ఏమిటి గొప్పలు? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అసలు ఏం పని చేస్తున్నావు? ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టు. కాస్త్రానికి ఎందుకండి ఇంత రాద్ధాంతం చేస్తారు? జీతం ఎక్కువ ఇస్తారని క్వారీలో పనిచేశాను. రోజంతా రాళ్ళు కొడితే 3 రూపాయలే ఇచ్చారు. ఇంటి ఖర్చులకే చాలలేదు. లక్ష్మి, రాత ఎవరు మార్చలేరంటారు. నాలాంటి భర్త ఉంటే ఇలాంటి చేతులు గీతలు కూడా మారిపోతాయి. కూర్చొని ఫోన్ చేయండి. ఈ బొబ్బలెక్కిన చేతులతో నువ్వు మాత్రం ఫోన్ చేస్తావు. నువ్వు కూర్చో. చూచావు లక్ష్మి, వీళ్ళ మొహం చూచేనా నువ్వు రాళ్ళు కొట్టడం మానేయాలి. అది కాదండి, ఒక 50 రూపాయలు ఉంటే కూరగాయలు కొట్టి పెట్టిస్తాను రంగమ్మ. ఆ డబ్బు ఎలాగైనా కూడబెరగాలని కష్టపడ్డాను. 50 రూపాయలు అంటే గోడ దుకాణం పెట్టమ్మా. అవునరా బాబు ఆగండి. ఏంటి బాబు ఈ పని? రంగమ్మ, అమ్మకి ఆ 50 రూపాయలు సంపాదించి పెట్టాలని ఈ పని చేస్తున్నాం. ఒక్క 10 రోజులే రంగమ్మ, ఆ తర్వాత మానేస్తాం. అమ్మతో చెప్పుకు రంగమ్మ. మీ చిన్నారి గుండెల్లో ఎంత మంచి ఊహలున్నాయి బాబు. నిజంగా మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలు. సరే బాబు వెళ్ళండి. అమ్మయ్య, ఇంకా 1 రూపాయి వస్తే చాలరా. అవునరా, ఒకటి అంటే ఒకటే, దాంతో 50 రూపాయలు పూర్తవుతాయి. ఇదంతా తీసుకెళ్ళి అమ్మకిస్తే ఎక్కడ హీరో అంటూ తెల్లబోతుంది. సరే పదా. తమ్ముడు ఎవడో లోపలికి వెళ్తున్నాడు. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ. అయ్యా మీ పెళ్లి ఉండే మా డబ్బు ఇచ్చండి. కష్టపడి పూజ చేస్తున్నావా? పట్టుకోండి. అయ్యా మేము దాచుకున్న డబ్బు చూసుకుని పారిపోతున్నాడు. అంతా అబద్ధం. నేను దాచుకున్న డబ్బు చూసి కాజేద్దామని వీళ్ళు ఎత్తేస్తున్నారండి. లేదండి, ఈ డబ్బంతా మేమే కష్టపడి పోగు చేస్తాం. ఏడు సార్, ఇది నా డబ్బు. ఎవరి డబ్బు అనేది తెలుస్తాగా? అయితే ఇవ్వయ్యా, పెద్ద మనిషి చెప్తున్నాడుగా. ఈ మూటలో మొత్తం ఎంత ఉందో ఖచ్చితంగా చెప్పగలవాలదే డబ్బు. ఏరియాలో చెప్పగలరా? చెప్ప. బాగుంది. రోజు లెక్కెట్టుకుంటారండి. అయ్యా, నేను రోజు లెక్కెట్టుకుంటామండి. ఇందులో ఖచ్చితంగా 49 రూపాయలు ఉన్నాయి. కాదండి పారిపోతున్నా, పట్టుకోండి. గాజు పాత్రలు, పింగాళి పాత్రలు, గాజు పాత్రలు, పింగాళి పాత్రలు. టైం ఎంత అయిందండి? 3. తప్పకే. ఇక నేను ఒక అడుగు కూడా ముందు పోగలను. నా డబ్బు నాకు ఇచ్చేదే. పుట్టబోతురా? నా పుట్ట నిల్వ చూపుతారా? నా కూలి నాకు ఇవ్వవయ్యా. ఇవాళ మా హీరో పిక్చర్ రిలీజ్ అయింది. కావచ్చు 10 రూపాయలు ఎత్తుకో. అవన్నీ వెళ్తాయి. సాయంత్రం దాకా పని చేస్తేనే నీకు కూలి. సాయంత్రం అంటే ఈ పుట్ట మళ్ళీ ఒకసారి ఎప్పుడే నా కర్మ గురించి పడు. నీకెందుకో మందే సత్తా మాత్రం లేదు. తీసుకోమంటారండి. నువ్వు నాయనా మళ్ళీ నీకే తీసుకోలే. నీ ఇష్టం వచ్చింది. ఆ మాటనా బాగానే ఉంది. అవును, నీకు అరవడం వచ్చా? ఏంటండి, పుట్టిన పెట్టే వస్తుంది కదండి. ఆ అరవై వ్యాపారం వరకులు చెప్పండి. పింగాళి పాత్రలు, గాజు పాత్రలు, పింగాణి పాత్రలో, గాజు పాత్రలో. అయ్యో పింగాళి పాత్రలు, గాజు పాత్రలు. ఇదొట్టు
పింగారు పాత్రలు గాజు పాత్రలు తొందరగా పగిలిపోయాయి, అంటే కొత్త కొనుక్కోవచ్చు. అన్నట్టు వ్యాపారం దెబ్బతింది. అరే సరిగ్గా వస్తుంది. వాళ్ళతో ఎందుకు మరుస్తున్నావయ్యా? వాడు అసలు బెడకాయమ్మవాడు. దాంట్లో ఏముందో తెలిస్తే కుంపలంటూ పోవు. ఆ సంగతి నాకు తెలియదా అండి? ఈ రామలింగం గురించి మీకు పూర్తిగా తెలియదు. నా గురించి నేను రోజు చెప్పుకుంటూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. చాలేవయ్యా, సంతోషం. సరుకు తీసుకొచ్చి అప్పుడు ఎర్రబొట్లు ఎదురని అనుకోండి. అబ్బా పోలీసులండి, ఈ పాపం వాళ్ళ ఎత్తున పెట్టేసి నేను తప్పుకుంటాను. ఎరా ఆఖరికి మీ అమ్మ మీతో ఇలాంటి పనులు చేయిస్తోందన్నమాట. ఇదేం ప్రజల్ని మోసం చేయడం కాదులే, మాకు మాకి. అబ్బా ఊరుకోవా, ఎందుకని వాళ్ళతో వాళ్ళు అభివృద్ధి చేయండి. నేను ముందే చెప్పాను కదయ్యా, వాడు ముదిరిన బెండకాయని. ఇదిగో ₹50. ఇస్తే పోలే, కుర్రాడు మంచిది. శభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శపథం చక్కగా నెరవేర్చుకుంటున్నావే. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే. నాకున్నా లేకపోయినా నా గాజులు దాడబోసి మీ స్కూల్ జీతాలు కట్టాలి, మిమ్మల్ని చదివించి ప్రయోజనం చేద్దాం అనుకున్నది. ఇది మీ నాన్నగారు తెలిస్తే నోరు మూయండి, కాలు కలిపే చంపేస్తాను. ఇక్కడ నిలబడి అమ్మాట అమ్మ. పట్టుకోండి పట్టుకోండి, ఇవి పట్టుకుని రోడ్లోకి వెళ్ళి నేను అన్నట్టానండి. అమ్మా బిత్తమైందమ్మా అనండి, అనండి. అమ్మా బిత్తమైందమ్మా అమ్మా అనండి. అమ్మా బిత్తమైందమ్మా మా అమ్మ చచ్చిపోయింది అమ్మా అన్నాను. అమ్మ చచ్చిపోయింది అన్నాను అనండి. అమ్మ చచ్చిపోయింది వీళ్ళని చంపిన నరికినా కూడా పాపం లేదు రంగమ్మా. మమ్మల్ని స్థితికి తీసుకొచ్చిన ఆ చెండాలను సత్యం దగ్గర ముష్టెత్తుకుంటున్నారు. ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఏమని బ్రతకాలి? అమ్మా మేము ముష్టెత్తలేదమ్మా, కూలి చేసాం. అవునమ్మా, బిడ్డ నిజమే చెప్తున్నాడు. నా కళ్ళారా చూశాను. ఆ ₹50 పోగు చేసి నీకు సాయం చెయ్యాలని వాళ్ళు కూలి పని చేస్తున్నారమ్మా. అవునమ్మా, రాళ్ళు కొట్టి నువ్వు కష్టపడుతున్నావని మాకు బాధేసిందమ్మా. అమ్మకి మన పోగు చేసి ఇద్దామని కూలి చేసామమ్మా. ఇదిగోమ్మా ₹50. ఎప్పుడు చేయమ్మా, తీసుకోమ్మా. రాజు అరవమంటే కలుస్తున్నావా? అడు పింగాణి పాత్రలు గాజు పాత్రలు. అమ్మగారు అంతా మన మంచిగా అనుకోండి. ఇయ్యాలి ఆ కూర దుకాణానికి అడ్డ మనసు ఇచ్చేస్తే ఇంక ఏ బాధ ఉండదు. అవును రంగమ్మ, ఇవాళ ఏమిటి ఇప్పుడే వెళ్ళిచ్చాను బాబు. అలాగేనమ్మా. దోస్తానంతా పిండి చేసేవాడరా, ₹50 పెట్టుకున్నా ఈ సరుకు. ఇప్పుడు ఎవరిస్తాడరా? అసలు మీ కళ్ళు నెత్తి పెట్టుకుని ఎవరో నడవన్నాడు. చూడండి, ఈ అరటి పండు తొక్క పారేసినవండి వెళ్ళాడు. ఈ తుక్కు కబుర్లన్నీ చేస్తాయి. ముందు ₹50 కట్టు. ₹50 నేను ఆ 50 పని కిందకి వస్తానండి. ఆ 50 కోసం తిరుగుతున్నానండి. అదంతా నాకు తెలియదు. ఇస్తావా లేకపోతే దొక్క. ఆగండి ఆగండి. మీ నాన్న అయితేనే మీ తాత అయితేనేరా. వద్దురా బాబోయ్ అంటుంటే నా పుట్ట తీసుకొచ్చి ముక్కలు చేస్తాడు. ₹50 కట్టాల్సిందే. ఆయనకి ఇట్లాంటి పనులు అలవాట్లేదు, ఏదో పొరపాటు అయిపోయిందండి. పొరపాటు గిరపాటు ఏమీ లేదు. నాకు ₹50 కట్టాల్సిందే, లేకపోతే ఈ మనిషి కొంచెం వదిలిపెట్టేది లేదు. ఏరా ఏం మాట్లాడే? మా నాన్న రా అంటావా? కొట్టేపై కైకాలలో పడతావు. అమ్మా ఆ ₹50 మొహన్ పడే. అదేంటి బాబు, నువ్వు చంద్రం బాబు ఇన్నాళ్ళు కష్టపడి కూలి పని చేసి సంపాదించిన డబ్బంతా అయితే ఇచ్చేస్తారా? పర్వాలేదు రంగమ్మ, అన్యాయంగా మాటలు పడే కంటే ఈ డబ్బు వదులుకోవడం లేదు.
లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు, ఏం లేదమ్మా? తమరేం అనుకోకపోతే నాదో చిన్న మనవి. ఏమిటి? ఏం లేదు, ఇది వెంకటేశ్వర స్వామి ఉండీలో వెయ్యాలని కూడబెట్టిన డబ్బు. ఇది ఎట్టి మీరు కూరగాయలు కొట్టెట్టుకోండి. ఏమ్మా, ఈ పేదవాళ్ళ డబ్బు తీసుకుంటాను జంకుతున్నారా? లేదు రంగమ్మ, పేదవాళ్ల కన్నీళ్లు పేదవాళ్లే తుడవాలి. మా మీద అభిమానంతో మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. మీ రుణం ఎలా తీర్చుకోగలమో ఏమో. అదేంటమ్మా, బాధల్ని పంచుకుంటాం, రుణాన్ని పెంచుకుంటాం కాదు. అయినా ఇది నాది కాదు, దేవుడు సొమ్మయ్యే. అవునమ్మా,
దేవుడి సొమ్మైనా మనుషులకు ఉపయోగపడాలి. అప్పుడే దానికి విలువ. మాకు డబ్బు వచ్చిన తర్వాత ఇంతకింత వేసి ఉండిలో వేస్తాం. తీసుకోలేచ్చు. అమ్మగారు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఆ తర్వాత తీయండి. చూసావా రంగమ్మ, మా బ్రతుకులు ఇప్పుడు ఈ త్రాసు మీద ఆధారపడి ఉంది. ఎటు తెలుస్తాడో ఆ భగవంతుడు. మీకు తప్పకుండా మేలే జరుగుతుంది అమ్మగారు. మంచాలకి మాలస్సు లాంటిది తరాసు పసు పట్టేటండి. రంగమ్మ, ముందు నీ చల్లని చెత్త పోనిచ్చి ఏం కూరలేమంటావు? అమ్మగారు, ఎప్పుడు నేను కూరలు చూసి మీకు ఇచ్చేదాన్ని. ఇవాళ మీరు నాకు చూసి ఇవ్వాల్సి వచ్చింది. ఏమిటి ఆదర్శం? ఏ జన్మలో రుణపడ్డావు? ఇప్పుడు ఇలా ఇచ్చి పుచ్చుకుంటూ చెప్పు. సరే, అన్ని 2 కిలోలు చొప్పున ఇవ్వండి, అమ్ముకుంటాను. రంగబాబు, ఎవరై కొత్త మనిషే? ఆరిది మంచి కుటుంబం. ఇవాళ కొట్టెట్టుకున్నారు, తర్వాత రా బాబు. మధ్యలో నీ బోర్డు చెప్పంటే గులమావు ₹10. ఎందుకు? ఎందుకంటే అది మన మామూలే. కొత్త కొట్ట అయితే ₹10, పాత కొట్ట అయితే పావలా చూడాల్సిందే. అద్దెచ్చి కొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో నీకెందుకు ఇవ్వాలి? ఏమిటా పొగరు? మన ఎదిరించి బతికే వాళ్ళు ఈ మార్కెట్ మొత్తంలో లేరు. మర్యాద కష్టపడే వాళ్ళ పొట్టలు కొట్టు బ్రతికే వాళ్ళకి మర్యాద కూడా ఫాదర్కి. ఏమన్నా? ఎందుకు వచ్చింది ఇచ్చేయండి అమ్మగారు. నేను చచ్చిన ఇవ్వను. నీకు చాలేదు. ఇప్పటికైనా రాణిస్తావా, కొట్టే ఎత్తేయమంటావా? అంత పని చేయకండి బాబు, ఏదో తెలియక తొందరపడ్డాను. మిగతా కొట్లో వసూలు చేసుకురండి, ఇస్తాను. అలా రా దారి. అనవసరంగా మీ మనసు నొప్పించాను, ఏమి అనుకోకండి. తీసుకోండి. పాత కొట్టయితే పావాలంటే ఏమిటో ఇదంతా? ఏదో పాల డబ్బులు కక్కుట్టుపడ్డానండి. తప్పంతా నాదేనండి. అమ్మో, అమ్మో, ఏమైంది? ఈ మార్కెట్ పీడ విరగడయింది. మీ ఆవిడ చేసిన మేలు అన్నిటికీ మర్చిపోలేవు. లక్ష్మికేం కాదుగా? వాడి మొహం, వాడు నన్నేం చేస్తాడండి? అబ్బో అబ్బో, కొట్టు మీదకి ఎక్కువ నిమ్మకాయ రసం తలిసిపోయి ఉంటావు. చిన్న జోక్ కదా. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినాను సరే అన్నాను. ఏంట్రా అదే? నేను చాలా చదువు మానేస్తున్నాను. మానేసి గార్డెన్ చేస్తారా? చెప్పున్నాను మరి. అది కాదు లక్ష్మి, ఇదంతా మీ పని అన్నమాట. చూడు, వేలకు వేలు ఖర్చు పెట్టి మేము చదివించామనుకో, చివరికి వీళ్ళు చేసేది ఏమిటి? అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం, లేకపోతే పెద్ద నిరుద్యోగం. ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు, కష్టపడి పనిచేసే కార్మికుడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడే మూర్తి, అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. గోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. రాజును చంద్రాన్ని అతని దగ్గర చేరుతున్నాం. 4 ఏళ్ళు అయ్యాక ఎమ్మెల్యే బియ్యాల కంటే ఎక్కువ సంపాదిస్తారు. మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. అయితే పెద్ద ఆలోచనలోనే ఉన్నారు.
నేనే వచ్చింది కదరా. చెప్పవేరా? వెరీ గుడ్. రాజు, చంద్రం, మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు. అంతా మీ దయ సార్. ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే చూసుకోవాలి. ముందు ఆ 3411 లారీని తీసుకెళ్ళి రైట్. అలాగే. దేశంలో రాజకీయ పరిస్థితులు చాలా ఆందోళనకరండి. రాజకీయాలు రావణంగా. అమ్మాయిల కాలేజీ ఎన్ని గంటలకు వెళ్తారయ్యా? వదిలేసి ఉంటారండి. ఎన్ని గంటలకు వెళ్తారంటే వదిలేస్తారంటావేటయ్యా? 4 అండి. 4 మరి ఇప్పుడు 5:30 వదలదేమోనండి. ఏమిటయ్యా నీ సమాధానం? కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా? ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యంగా వస్తున్నారయ్యా. కారణం ఏమైంటుందంట? కారణానికి ఏముంటుందండి? రానివ్వండి, వాళ్ళని అడిగాను. అడిగానయ్యా చవట. వాళ్ళు ఏదేదేదో కారణం చెప్తున్నారు. ఏదేదో చెప్తున్నారు. అవును. ఏదో అవునయ్యా. అర్థమైందండి. ఏమిటయ్యా ఇది? నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా? ఐడియా అడిగేవారు నిలబడే ఉంటారు, చెప్పేవాళ్ళు కూర్చునే ఉంటారు. తప్పే ఉందండి. ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డ్ ఐడియా? అమ్మాయిల సంగతి ప్రేమ కేసు అండి. అంటే లవ్ అఫైర్. రామలింగాన్ని కాబట్టి నోరు ముయ్యి అన్నారు. మరి ఆ శరత్ బాబు నానండి. ఆయన ఎవరయ్యా? దేవదాసు రాసిన ప్రేమగా ఉండేవాడు. ఏవో కొన్ని పుస్తకాలు రాసి పడేశాడు. దేవుడు పక్షపాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు, నన్ను లేటుగా పుట్టించాడు. ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా, ఏమి రాయాలన్నా అతను ముందే రాసి ఉంచేశాడు. నాకేం ఎదురలేదు. ఇప్పుడు నేనేం చెప్పాలన్నా మీరు నమ్మరు. ఆ భయాన్ని కషాయం మగడు నువ్వు. ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఏమీ అక్కర్లేదండి. 4 days టైం ఇవ్వండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గెట్. సరే, 4 రోజుల లోపల ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నీ జీతంలో 40 రూపాయలు కట్. జీతంలో కట్టు కోత అనకండి, మరి నాకు ఉత్సాహంతో పనిచారు. సరే, పని జరిగితే జీతం 40 రూపాయలు తెలుసులే బాబాయ్. ఫుల్ సక్సెస్. సరే వెళ్ళి. అరే, ఇంజిన్ హీట్ ఎక్కి ఆయిల్ కారిపోతుందిరా. హీట్ ఎక్కినప్పుడల్లా ఆయిల్ కాస్తుందిరా. నిన్ను హ్యాండిల్ వేయద్దని చెప్పాను కదా. స్టార్ట్ ఎట్లా? ఏంటమ్మా ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారు? నీ కష్టమైన కనపడదు కూర్చున్నావు అనుకో, మా ఉద్యోగాలు కనపడకుండా పోతాయి. చాలే, మన ప్రేమ కంటే మీకు ఆ ఉద్యోగం ముఖ్యమా? మీకే ఏమన్నా చెబుతారు, మీ జీవితాలు వడ్డించిన ఇస్తాడు. మేము కష్టపడితే కానీ మా బ్రతుకులు కడవు. కరెక్ట్ చంద్రం. జయ, మేము జీవితంలో సాధించాల్సి చాలా ఉంది. ఈ లోపల ప్రేమ గీమన్నా అనుకో డౌన్ అయిపోతాం అంతే. రాజు, మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. మనతో పాటు మన ప్రేమని కూడా పెంచుకున్నాం. ఈ రోజు దానికి విలువే లేదంటావా? ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో విలువెక్కడుంది జయ? మీరు లక్షాధికారి పిల్లలు, మేము గుడిసెలో బతుకుతున్నామని మా దగ్గర మీకు దొరికే సుఖాలు కాదు, అన్ని కష్టాలే. చాలే పెద్ద చెప్పొచ్చాం. మా అమ్మ పెద్ద లక్షాధికారి భార్య. ఏనాడైనా కంట తడి పెట్టకుండా సుఖపడి ఉందా? మరి మీ అమ్మగారు ఊరిపాకలో ఉన్న మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు. అది కాదు జయ. ఈ అర్థం లేని అంతస్తు మాట మర్చిపోండి సార్. మన జీవితాలు మనవి. అలాగేనండి, మనకే. ఇదేలా నీ వర్క్ షాప్? లారీ ఏమో టెక్స్గా నృత్యం. అప్పుడు మీరు కనపడదు మాట కనపడేమో. టైం ఎంత మరి నా మీరు వాచి పెట్టిపోయాను. రూట్ అయితే నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటావా? విజయ, నీ దంత స్నేహాలు నాకు బాగా తెలుసు. కానీ నాకు వీళ్ళు జీవితంలో బాగు వాడితే భయం బట్టి చెప్పాలని ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకోవద్దురా. అమ్మమ్మ తప్పకుండా చూసుకోవాలి. సరిగ్గా అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి సార్. అలా అన్నారు బాగుంది. అరే ఇంజిన్ చూడు. నమస్కారం అండి. లారీ అమ్ముతున్నావు? చెప్తాం. ఎంత చెప్తున్నావు? 10,000 చెప్పారు. ఇంకో 2 తగిలించండి. 12,000 ఇస్తాను, నా పేరు రాను. మీకే ఇస్తాను. రే పెద్ద మెకానిక్ అంటావు, నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమిట్రా? లారీ అనుకున్నావా, ఒంటెద్దు బండి అనుకున్నావా? ఖచ్చితంగా ఉంటుంది బండి. దీంట్లో ఒక్క పాత్ర పని చేయదు. ఇంజన్లో ఒక్క పార్టీ చేస్తారా, మొత్తం లారీయే మార్చాలి. శుద్ధ దండగా పంట అనవసరం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక. ఏం అల్లేవారు అబ్బాయి, జాగ్రత్త. లారీ గారు సూపర్ టాటా ఇచ్చిస్తారు. వాళ్ళ మాటకంగా నా 12,000 మీరే తీసుకోండి సార్. ఏమిటా 12,000? మెకానికల్ వాళ్ళే గమ్మికి 12,000 పని మాకు కడతావు నువ్వు. ఏమయ్యా, నేనంత పౌట వేసుకొని అనుకున్నావా? రామరామ అదేమిటండి సార్? లేకపోతే ఆ డొక్కులాడి 12,000. పోనీ 10,000గా తీసుకోండి సార్. 10 రూపాయలు కూడా ఇవ్వండి. ఇదిగో ఇలా మాట. తాత ఎన్నుకొని వాడు ఎవడైనా తెలుసా? తెలుసు. లేట్ లేకుండా పోకండి వాడు కమ్మి. ఆ ఏడు నోరు మూసుకో. పొద్దున్నే లేచి వాళ్ళ మంచిది, లేకపోతే పడిపోయింది వాళ్ళు.
బాబా నా మాట వినరా ఆయన మోహన్ చూడ బాబు ఎలా ఉన్నారు ఏమిటి బాబు మళ్ళీ వచ్చారు నాది గుర్తిలారియా మరి లేకపోతే ఏమని చెప్పండి ఏమండి అసలు ఎంత ఇస్తారు చెప్పండి 10,000 చెప్పాను కదండి 10,000 నువ్వు ఉండరా 10,000 కొనుక్కుంటాడు ఆయన తెలీదు దీని తర్వాత దానికి ఎందుకు 6,000 ఇస్తారా ఇస్తాడు బాబు మరి ఎంత ఇస్తారు 9,000 ఇస్తుంటారు బాబు 9,000 9,000 ఇంకేం లేదండి 8,000 ఏర్పాటు చేసుకోండి 8,000 నువ్వు ఉండరా నువ్వు తమ్ముడిని అన్నయ్య మర్చిపోతున్నావు సరే అలాగే ఇప్పించాడు బాబు ఏదో మా అన్నయ్య చెప్పారు కదా మీ మొహం చూపిస్తున్నాను లారీ మొహం చూసుకో రైలుకి వెళ్తాం సాయంకాలం పేపర్ రెడీ చేయండి అట్లాగే బాబు ఏమిటి మామయ్య ఏమైంది ఏమిటా మీ పొగరు కారు కట్ట వస్తారా మామయ్య సుబ్బారావు లారీ 8,000 కొట్టేశాం అదేంటి గమని పనికిరాదని చెప్పారు ఆ తర్వాత విషయం మీకేమైంది మా కారు పోతే పోయిందా ఆ ప్రాణాలు అక్కడ అది సరే మామయ్య కార్ డ్రైవింగ్ రానప్పుడు ఎందుకు మార్చారు ఎవరికైనా కార్ డ్రైవింగ్ రాంది ఆయన పుట్టింది పెరిగింది లక్షలు గడించింది ఈ లారీ చక్రాకండి రామలింగం నువ్వు రోడ్డు ఏంటి సరే మామయ్య వాళ్ళు ఎలా వస్తారా ₹1 ఇంటి ఇస్తే బస్సులో వచ్చేస్తారు ఆ మామయ్య చేతులు పెట్టరా టికెట్ అల్లు అబ్బాయి జేబులో పెట్టు మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి ఏం చేస్తావు నడిచి వస్తాడు మనకి ఇంత డబ్బు పసుకొని ఇంకా పాటలు అంటారేంట్రా అన్ని సరిగ్గా చూసి కొనుక్కురాబోదు అవునరా రే ఇది ఇచ్చేసి మంచి లారీ కొనుక్కోండి ఏమిటమ్మా మంచి లారీ మంచి లారీ కావాలంటే 40,000 ఏదో ప్రాబ్లం తీసుకుంటే ఇదే కొత్త లారీ ఇప్పుడు ఎంత అవుతుందంట ఎంత లేదన్నా ₹1,000 అవుతున్నాం సరే తప్పుదా నాన్న జాతి మీద కూర్చున్నావు మళ్ళీ లేచిపోతుంది సర్లే మన లారీకి ఎట్టానో హారం లేదు కదా ఈ సౌండ్ వినేలా ఈ లారీ అని తెలుసుకుంటారు ఉండండి రాజు లారీ నెమ్మదిగా వెళ్తుంది స్పీడ్గా వెళ్తుంది మొత్తం నాకు తెలియదు గ్యారంటీరా ఆ పని మాత్రం గ్యారంటీ నీ డ్రైవింగ్ లో మాత్రం గ్యారంటీ తెలుసు అవకాశం ఇచ్చాను అయితే పదా రంగమ్మ వారం రోజుల నుంచి కూరగాయలకు రావడం లేదే ఇవాళ కూడా వచ్చే స్థితిలో లేదు వీలుగా మధ్య కూరగాయలు అమ్ముకునే శక్తి లేదట చూడు లక్ష్మి మనం లారీ కొనుక్కున్నాం పిల్లలిద్దరూ బాగా సంపాదిస్తారు ఈ కొట్టు రంగమ్మకి ఇచ్చేద్దాం ఏమంటావు మంచి ఉద్దేశం రంగమ్మ ఇవాళ చాలా మంచి రోజు నా కొట్టు మీద కూర్చుంది ఎలా తీసుకుంటానమ్మా అదేమిటి రంగమ్మ నీ రుణమే మేము ఈ విధంగా తీసుకుంటాం ఆ రోజు నువ్వు ముండేలోకి ఇచ్చిన డబ్బుతో ఇప్పుడు మేమే తీసుకొచ్చాం అంతా ఏడుకొండని వాడి దగ్గర మిమ్మల్ని సందగా చూస్తాడమ్మా బాబు రాజు గారు చంద్రం బాబు ఎవరు బాబు రాజు చంద్రం అంటే మేమే ఏ మీ అమ్మగారు బజార్లో మారోడు కొట్లో ఉన్నారు ఇక్కడనే రమ్మన్నా రాజు చంద్రం లేరంటే బయటికి వెళ్ళారు ఏ మనుషులండి నన్ను రమ్మని చెప్పి వచ్చి వాళ్ళకి బయటికి పోతారా రమ్మన్నారా అవునవును వస్తే ఫోర్మెన్ వచ్చి వెళ్ళాడని చెప్పండి వాళ్ళు చేసిన మర్యాదకి ఇంకెప్పుడు రానన్నానని కూడా చెప్పండి అంత కోపడితే ఎలాగండి ఎందుకు రమ్మన్నారు వాళ్ళు ఏదో లారీ కొన్నాము ట్రైన్ చూసి పెట్టమని కాళ్ళ వేళ పట్టారు నాకు అసలే టైం ఉండదు ఏదో తీరిక చేసుకుని వస్తే నేను ఉన్నాను కదండి దానికి అసలు మజ్జిగ తీసుకుంటాను ఏం అక్కర్లేదండి వెళ్ళొస్తాను ఇదిగో మీరు లారీ ట్రయల్ చూడకుండా వెళ్ళారు నాకు చంపుకుంటున్నాను చుట్టూ అసలే మీకు టైం ఉండదు అంటున్నారు ఇదో కాస్త గురుగారు నా మోహం చూసిన సార్ మీరు లారీ ట్రయల్ చూడాలి వాళ్ళు లేకుండా ఎలాగండి మీరు వస్తారా నేనేమో నాకు ఆ మాత్రం నమ్మకం ఉన్నది సరేండి ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి కాలం లేక పెడుతున్నాను బాగా కొంచెం టైం తీసుకోండి బాగా ట్రయల్ చూడండి అబ్బా ఏ ఊళ్ళో వచ్చారండి మీరు రైట్ రైట్ రైట్
చేస్తాను మీరు సమయానికి ఉండబట్టి సరిపోయింది. ఏం సరిపోయింది? ఏం కంగారు పడద్దు. మీ ఫోర్లను లారీ ట్రైన్ తీసుకెళ్ళాడు. రమ్మన్నారు కదా, రాదు అక్కడ ఇంట్లో ఏమవుతుంది? మళ్ళీ ఆయన కాల కట్టబడుతున్నది. ఈ తొందరపాటు ప్రాణాల మీద తీసుకొచ్చేది పురగాలాగా ఉంటుంది. ఏం జరిగింది? మా లారీ ఎవరు ఎత్తుకెళ్ళారు? మీరంతా ఎంత దారుణం జరిగింది. మంచి వాళ్ళకి అన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు ఏడుస్తారు. రేపేదైనా గొడవ అయితే వాళ్ళతో పాటు మీరు కొట్టాలనుకుంటారా? ఈ ఇంటికి పరువు ప్రతిష్ట ఉందని గుర్తుంచుకోండి. అలాంటి తగ్గింపుతో తిరిగితే మంచి సంబంధాలు వస్తాయి మీకు. ఇందుకే నీ తల్లిదండ్రులు ఈ మాత్రమైనా పిల్లలకు చెప్పలేదు. జయ విజయ, నా కష్టం ఆ సంపాదన అంతా మీకోసం. ఏనాటికైనా సరే మీరు కోటీశ్వరుల ఇంటికే కోడలుగా వెళ్ళాలి, సరిగ్గా దళితుల ఇంటికి కాదు. గుర్తుంచుకోండి. దిస్ ఇస్ మై వాచ్ వార్నింగ్. రాజు చంద్రం, ఏమిటాలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం జరిగిపోయినాను. ఏం జరిగింది అక్కర్లేదు. ఆయనకి కావాల్సిందల్లా గుడిలో దేవుడు. అవును దేవుడే. దేవుడు కాకపోతే మనుషులు తెలుస్తారా మనల్ని? అందుకే గుడికి పూజ చేసుకొస్తున్నాను. ఇలా ఇంకూ తీసుకోండి. మనకి కావాల్సిన గూడు పోయి ఇంకూ మొత్తం గూడు అంటాం. ఏం చేపడంటామని మంచితనం అంటారా? తెలుగుతాను నమ్మకపోతున్నాయి. మనం చేసే తెలుగుతా అంటారా? నేనే సంపాదన పర్యాయన గర్వంతో కన్న తండ్రిని అవమానిస్తాను. ఆ తల్ల చేత అందించిన ప్రసాదాన్ని విసిరుకొడతారు. మిమ్మల్ని కొట్టమ్మా, కొట్టు. కొట్టి మా ఇద్దరిని ఒకే మాట తప్పేమ్మా. తప్పే ఏమైందిరా? అయిపోయిందమ్మా. అంత సర్వనాశనం అయిపోయింది. ఇన్నాళ్ళుగా మనం పెద్ద శ్రమ చేసిన కష్టం, పైసాగా కూడబెట్టిన డబ్బు అంతా పూరికైపోయింది. అవును, మన ఆశలన్నీ పూరిపోయింది. మన భవిష్యత్తు అంతా బుక్కైపోయింది. ఎందుకురా అలా ఏడుస్తారు? అసలు ఏం జరిగింది? ఎవరికి ఏం చేయమమ్మా. మన రక్తం పారపోసుకున్న లారీ ఏమైంది? తగలబడిపోయింది. కాదు, తగలబెట్టా. లారీ తగలబెట్టారా? ఎవరో మోసగా అడిగి లారీ తాళాలు ఇచ్చాడు నాన్న. దాన్ని వారి కాల్చి పూరి చేశాడు. మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? భగవంతుడు ఏం చేయలేదమ్మా. భర్తే దైవం అది. మా నాన్నే దేవుడు నువ్వు అంటుంటావే. ఆ దేవుడేనమ్మా ఈ పని చేసింది. ఏమండి చూడండి, వాళ్ళ మొహాలు చూడండి. ఒక్కరోజే మన కడుపునిందా తింటున్నారు. మంచి బట్టలు కట్టుకోలేదు. కారు వేసుకోదు మానుకొని కారు డ్రైవర్ గా మెకానిక్ గా కష్టపడి కూడా పెట్టింది తప్పండి. దాన్ని పాడు చేయడానికి మీకు చేతులు వస్తే లక్ష్మి, నా కళ్ళకు లారీ సంగతి కనిపిస్తుంది. మీ కళ్ళకి అన్ని బాగానే కనిపిస్తాయి. అప్పుడే మర్చిపోయావా? వీళ్ళు లారీ కొన్నప్పుడు నేను డబ్బు అడిగాను, నువ్వు లేదన్నావు. అప్పుడు నువ్వు మంగళసూత్రాలు పట్టుకెళ్ళి ఏం చేశాను అనుకుంటున్నావు? అవన్నీ ఇన్సూరెన్స్ కట్టి పూజ కూడా చేసుకుని వస్తున్నా. నువ్వు కాగితాలు ఇన్సూరెన్స్ చేశాను. అయితే నేను పత్రాలు కొనుక్కొస్తాయా? కొనుక్కున్నాను. మమ్మల్ని చెబుతున్నాను. చంద్రం, ఇది రంగమ్మ డబ్బు. నువ్వు వచ్చేటప్పుడు తిరుపతి గుండీలో వేసి రాజు రారా చెప్పు. అడిగారమ్మా, అందరూ మారున్నాయి. బాగు వచ్చేస్తా. సరే తప్పకుండా నువ్వు వెళ్ళమ్మా.
జాగ్రత్తగా చూసుకోమని నీతో చెప్పారా? అసలు ఏం చెప్పారండి? సిగ్గు లేకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నావు. ఈ రోజు నుంచి మీకు కానించలేదు ఏమీ లేదు. కుక్కిరి పనులు గదిలో పడి ఉండండి. శాంత, నాకు తెలియకుండా వీళ్ళ గది తలుపులు తెచ్చావో నీ ప్రాణం తెస్తాను. జాగ్రత్త. అలాగే బయట. రామలింగం గారు, ఇదంతా మీరు చేసిన నిర్వాహమేనా? నేను చేసింది కదమ్మా, చూసింది. మీకు కళ్ళు పెట్టడం ఆ దేవుడిగా తప్పనింది. కళ్ళు లేకుండానే పుట్టాలనుకున్నానమ్మా. మరి నాకంటే ముందు ధృతరాష్ట్రుడే పుట్టాడు. ఏం చేయను? నమస్కారం సార్. తమ లారీ వ్యాపారం బాగా జరుగుతుందా సార్? ఏం సాగటంలే. ఆడవాళ్ళంతా ఆర్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తూ వెర్రి మొగులను గుళ్ళో కూర్చోబెట్టి అందరి మొగాలతో బుద్ధాలు రాసుకుంటూ కొత్త కొత్త మొగులన్నీ తెచ్చుకుంటుంటే మా వ్యాపారం ఎలా సాగుతాయా? ఏమిటి కూస్తున్నాం? ఆహా, ఏమీ లేదు. తమ చరిత్రను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఊరంతా ఒకరే చెప్తుంటే నువ్వు ఒక్కటివే ఒకరే చెప్తున్నావుటగా. ఏమిటి? ఆహా, లారీ వ్యాపారం. అది మా ఇష్టం. దమ్ముంటే నువ్వు కూడా చేసుకో. అయినా స్మగ్లింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక లెక్క పత్రమా? చచ్చా, స్మగ్లింగ్ అది మా ఇంట ఉండలేదు. ఏమోలే, ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు. లక్ష్మి, నార్మల్. ఆడది వీధుల్లోకి వచ్చినంత మాత్రం అప్పు వదిలేస్తావా? మగవాడు ఆఫీసుల చుట్టూ తిరిగితే అది మంచి పని, ఆడ తిరిగితే అది అడ్డమైన పనే. ఏ ఆడది మాత్రం కష్టపడి తన సంసారాన్ని నడుపుకోకూడదా? తన కాళ్ళ మీద తను నిలబడకూడదా? నీకున్న ఆత్మగౌరవం, అభిమానం మాకు మాత్రం లేవనుకున్నావా? ఆడది మగవాడితో సమానంగా అన్ని రంగాల్లోనూ సమర్థించుకోగలదు అని నిరూపించుకుంటున్న రోజులు ఇవి. సత్యం ఉండేవాడు నాన్నని చావడు, అమ్మానే తొస్తాడు. అనే గారు గుర్తుంచుకోండి. దేవుణ్ణి నమ్మిన వాడు ఎవ్వరూ చెడిపోడని మీరు నిరూపించారు. ఉత్త నమ్మకం చాలు, నిస్వార్థంగా నమ్మాలి. అంటే దొంగ ఉన్నాడు, ఈ రాత్రికి బోల్డంత డబ్బు దొరికితే వారి కొబ్బరికాయలు కొడతాను మొక్కుంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అయితే పెద్ద పదవులకు వెళ్ళి 10 లక్షలు సంపాదిస్తే కళ్యాణోత్సవం చేస్తానని చెప్పి మొక్కుంటాడు. ఇలాంటి వాళ్ళ కోరికలను తీరుస్తుంటే దేవుడికి ఏం కావాలి చెప్పు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గాడ్ యూస్లెస్. అంటే దేవుడు ఉత్త పనికి మాలిన వాడిని కాదు, యూస్ గాడ్ లెస్ అంటే దేవుణ్ణి తక్కువగా వాడు అని. ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు గుడికి వచ్చి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు మీరు. ఇవన్నీ ఎలా పట్టేశారండి? ఇందులో పట్టడమే ఉందయ్యా, జీవితాన్ని చూస్తుంటే అవే పట్టుబడతాయి. నువ్వు బిఏ పాస్ అయ్యావు కదా, పడుకుని చెప్పు. మన దేశంలో అన్నిటికంటే ఏది పెద్ద పార్టీ? కాంగ్రెస్ కాదు. కమ్యూనిస్ట్ కాదు. ఇండిపెండెంట్ కానే కాదు. మరి ఏంటండి? చచ్చిపోయిన వాళ్ళ పార్టీ పెద్దది. చచ్చిపోయిన వాళ్ళ? మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద చచ్చిపోయిన వాళ్ళ పార్టీ పెద్దది. ఏదో ఒక రోజు మనం అందరం చచ్చినట్టు అందులో చేరాలి. అందుకని ఈ లోపు ఏదైనా కష్టం మంచి పనులు చేసి ఆ పార్టీలో చేరడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మ బాబాయ్ ఎవరి బాగా చెప్పారండి. ఏమిటనుకున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏంటి లక్ష్మిలో వచ్చావు? పిల్లలు కొత్త లారీ కొన్నారు, కాగితాలు పూజ చేసి. ఇన్సూరెన్స్ కాగితాలుగా ఇది నాతో రాజు. అదృష్టం అంటే ఇది అంటుంది. ఇది ఓ అదృష్టమేనా? నీకు తెలియదులే. ఈ మనిషి నా దగ్గర కొన్నాళ్ళు దాసి పనిచేసింది. ఈ మనిషి నడమంత విసిరి వచ్చింది. మొగుడిని బెదిరి చేసి గుళ్ళో కూర్చోబెట్టింది. తనేమో మొగరాయిన వ్యవహారాలు తైతక్కలు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చిల్ల వచ్చాను? లక్ష్మి ఎందుకు తీసుకొచ్చామని ఇక్కడికి? రండి చేస్తాను. రండి, ఇలా కూర్చోండి. మన ఇద్దరులో ఇంత పర్వాలేదు. అబ్బా కూర్చోండి. పెద్ద గొడవ వచ్చింది. పెద్ద గొడవ మరి. ఈ కంపెనీకి యజమాని మీరా? ఇక్కడ కూర్చుని ఆఫీస్ పనులు చూసుకోవాలి కానీ వెళ్ళి గుళ్ళో కూర్చుంటావా? ఆఫీస్ పనులు చూడడానికి మీరంతా ఉన్నారు కదా, ఏదో అలవాటు అయింది కనుక ఇన్సూరెన్స్ పూజ ఈజీగా చేయించేస్తాను. అలాగే అలవాటైతే ఇవి మామూలు అవుతాయి. అవునా? ఇవాళ కూర్చొని కూర్చోవచ్చింది. నానా ఎవరైనా వచ్చారుకో ఆ దర్శనం చేస్తే చాలా ఊరుకరా. నాన్నగారికి అమ్మకం తెలియదు అనుకున్నావా? ఇంటికి తెలియదు పాపం. మనకంటే ఎక్కువగానే సమర్థించగలరు. లక్ష్మి, ఒకవేళ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే? అబ్బా నేను లోపలే ఉంటాను కదండి, అంతే. అప్పుడు వస్తే నన్ను అడుగుదురు కానీ. ఓ అయితే సరే. ఏమిటో మందు కూడా ఇవ్వబడతారు. ఇలా వర్కర్ స్ట్రిప్ షీట్ తీసుకోండి. వర్కర్ స్ట్రిప్ షీట్ కాదు, వర్కర్ వెయిట్ షీట్ అంట, లారీ స్ట్రిప్ షీట్ అంట. ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చి వేయండి. ఓకే బా. ఇదేమిటో ఎప్పుడు చూడలేదు, పెద్ద వరదగా ఉంది. ఏమిటి? పోలీసులు 2 దారులు పట్టించారా? అవును సార్, వెనుక నుంచి వచ్చిన పోలీసు వాళ్ళని చూసాం కానీ ముందు కాపడాల్సిన వాళ్ళని చూడలేకపోయినాం. లారీని వదిలేసి తప్పించుకున్నాం. ఏడవలేకపోయా? ఏ మొహం పెట్టి వదిలేశారా? ఇప్పుడు ఆ గత ఏమిటి?
పర్వాలేదులేండి, మామూలు ప్రకారం నెంబర్ ప్లేట్లు మార్చేసుకుంటారు, మన మీదకి ఏమీ రాదు. అది కాదా చవట. ఇప్పుడు ఆ 2 లారీలు పోయి 2 లారీలు పోవడం ఏంటండి, మొన్న కదండి కొత్త టైర్లు వేయించాం, కొత్త టైర్లతో సహా పోయింది. అవునా? ఇప్పుడు ఆ నష్టం అడుగుతుంటాడే. నష్టం ఏంటండి, 1 లక్షం అయితే 2 నష్టాలు. లారీలు పోయి, లారీలో సరుకు పోయింది. ఇప్పుడు ఆ బకాసుడు డబ్బు కట్టకపోతే ఊరుకుంటాడా మరి? అందుకే దొంగ వ్యాపారం వద్దే. మీకు కష్టంగా ఉంది, నేను నేనేం మాట్లాడను. వాళ్ళు కూడా భూషణ్ గారు భార్య కుర్చీలో కూర్చుని లారీలు పెంచేస్తున్నారు. మన లారీలు దెబ్బకి అయితే ఎదురుపోతుంది. రోడ్డు మీద సినిమా రండి కళ్యాణ్ గారు. ఏం పని మీద వచ్చారు? మనం ఒక అర్జెంట్గా ఏం చేయాలంటే, మనం సరుకు లారీ మీద మద్రాసులో తిరుపతి చిత్తూరు మద్రాసు చూసి మన ఊరు వచ్చేయాలి. కిరా ఏది ఇచ్చుకుంటారు కరెక్ట్ చెప్పండి. కిరాయితోనే దేవుడు ఎరుగు. మీరు చెప్పేది నాకు అసలు అర్థం కాలేదు. నువ్వండి అర్థమైతే నేను చెప్తాను. మద్రాసు తిరుపతి చిత్తూరు మద్రాసు మనం వచ్చాయి అంతే. లక్ష్మి, ఏమిటి గొడవ? నాకేం అర్థం కావటం లేదు. ఏంటండి మీరు మెడ్రాస్ లో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాస్ లో సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి, అంతే కదా? ఏ తెచ్చుకుంటాడు పోయితే అమ్మగారు చాలా కోసం లేదమ్మా. ఏమిటే అనవసరం కంగారు పెట్టేశారు? ఒకసారి ఎక్కడ ఇచ్చారు? కొంచెం పనుండదు కదా. 12 వీళ్ళు 10 ఎవరు కావాలి? లేకపోతే వెళ్ళిపోండి. 80,000, 81,000, 90,000, 91,000, లక్ష. నిన్నెవరు పడమన్నారా? 1,01,000, 1,10,000, 1,25,000, 1,50,000, 1,50,000 ఒకటో సార్, 1,50,000 రెండో సార్, 1,50,000 మూడో సార్. రానండి చక్రవాయాసం. పొందలారికి జైలు పెట్టారు. అదే ఎవరో ఎత్తుకుపోతుంటే తరచున పట్టుకున్నాను పరిగెత్తాను అంటే కదా. అవును, మీకిద్దరికి జాయింట్ గా వచ్చిందా కదా? నేను కలగంటున్నప్పుడు వీడు నా పక్కన పడుతున్నాడా, వీడు నా పక్కన పడుతున్నప్పుడు నాకు కలుగుతున్నమాట. అదే మాట అదే కదా నేను కేవలం అనుకుంటాను. అవును లక్ష్మి, మన సత్యం పెద్దమ్మాయి పేరు జయ కదూ? అవునండి. ఏరా లారీ పేరు జయ. జై పేరు లారీ అన్నాను. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసాలంటే జాగ్రత్త. నేను చూసుకోవాల్సింది మన వ్యాపారం రా, పిల్లలు అంటే తిరగడం కాదు. తెలిసిందా? తెలుసుందని చెప్పాడు వీడు. ఎవరు తెలిసింది? మనకు అర్థం కదా లక్ష్మి. ఏరా నిద్రలో కళ్ళు వస్తే పై కేకలేమని ఎవరు చెప్పారా? బుద్ధి రాకూడదు. ఇంకెప్పుడు కేకలే వేయను. సరే నాకే, ఆ తర్వాత మీరే బాధపడతారు. ఇక్కడ అన్ని చేతులు అనుకుంటున్నావా? అమ్మకు దాని విషయాలు చెప్పేస్తావా? ఇది ఎప్పటికైనా బయటపడతారా? కొద్ది కొద్దిగా చెబుతున్నాను. నమ్ముతున్నావు ఏమిట్రా ఇటువంటి విషయాలు ఎలా నడుచుకోవాలో మీరు నాకేం చెప్పక్కర్లేదు. పేర్లు వస్తున్నాను జైలు బతకలేదు, విజయ నేను బతకలేదు. వాళ్ళిద్దరితో మాట్లాడకపోతే క్షీణించిపోతాను కదా. ఏదైనా ఐడియా వేయాలి. లక్ష్మి, 1,00,000 రూపాయలు నాకు వచ్చింది. సత్యంతో నుంచి మీరు వ్యాపారం చేసినప్పుడు ఎప్పుడైనా లాభం ఇస్తారా? ఇదంతా మన పిల్లల అదృష్టం అండి. ఇదంతా దేవుడు అదృష్టం. ఈ మధ్య పేపర్లో చూసావా? 1,60,000 రూపాయలు కట్టగట్టి ఒక తిరుగుతూ ఉండేది పారేశాడు. ఆయన ఆదాయం ఎక్కువైపోయింది. ఏం చేయడానికి కొత్త అర్హుడికి అనర్హుడు కూడా పంచిపెట్టేస్తున్నాడు. చూడండి, మీరు అటో ఇటో ఇంకా నాకు అర్థం కావడం లేదు. నేను అటైనా ఇటైనా ఉన్నట్టు మాట్లాడతాను. నమస్కారం భూషణ్ గారు. ఈ కోసం షెడ్కి నేను ఇంట్లో ఉన్నానని తెలిసి. లక్ష్మి, మీరెవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది. వ్యాపారం బాగా జరుగుతుందండి. నేను సత్యం వ్యాపారం చేసుకుని మీ దగ్గరికి వెళ్ళాను. ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీతో జాగ్రత్తగా చేస్తే వృద్ధులు నుంచి సలహా ఇచ్చారు. కూర్చోండి. 1,00,000తో పాటు 1,00,000 సున్నాలు ఉన్నవారు. అవన్నీ జరిగిపోయాయి కదమ్మా. ప్రస్తుతం నేను భిక్షాధికారి. నిజం భూషణ్ గారు, 1,00,000 చూడంగానే నా మనసు కోట్ల మీదకి పరిగెత్తింది. ఆ పరుగు తండ్రిలో జారి కింద పడిపోయాను. ఇప్పుడు నాకు మిగిలిందల్లా పెళ్లి కావలసిన కూతురు, ఎందుకు పనికిరాని 5 ఎకరాల పొలం,
ఎంత అనర్థం జరిగింది. జరిగిందని నాకు విచారం లేదమ్మా. జరగవలసిందల్లా అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి పెళ్లి ఒక్కటే. లక్ష్మి, ఒక 40 వేలు చెప్పేసి పట్టురా. వద్దు బాబు, నా కూతురు పెళ్లికి కావాల్సింది 25,000. 5 ఎకరాలు తీసుకుని 40,000 ఇప్పించండి చాలు. అదేం మాట అన్నగారు, నువ్వు ఎందుకు అప్పులైనా తీసుకోండి. వద్దమ్మా, తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయడం దీనికి. మళ్ళీ నీ కడుపును పుట్టే రుణం తీసుకోవాలి. అంత మాట ఎందుకండి. లక్ష్మి, రేటును పిలిపించి విక్రేత ప్రవాహించి. అలా చాలా థ్యాంక్స్ అండి. ఉంది ఒక చిన్న పాయింట్ సార్. ఒకే ఇంట్లో అక్కడిని చెల్లెల్ని ప్రేమించడం లేదు, అది మన పద్ధతి. ఏరా వస్తే జోరుగుల బార్లా ఒకే వాడొచ్చేస్తారు, లేకపోతే రారు. అంతంగా తెలియదు. పని చేస్తే ఏమిటి మళ్ళీ వాళ్ళకి ఈ పాయింట్ నేను ఎప్పుడో అనుకున్నాను, కానీ చిన్న తగరా ఉంది. వెళ్ళగాని ఎదురుకుండా మామరాష్ట్రుడు ఉంటాడు, మన కాళ్ళు బొప్పాయి కొట్టాలని విడిచేసి గోడతో పారేస్తాడు. ఏదో బీజాలు ధర ఉంటుంది సార్. ఏంటో నువ్వు తమ్ముడు అన్న అనుకుంటున్నావు, మరి అది నాతో చెప్తావేలా? నాది దూరం. హలో హలో రాజు, సంతోషించండి మీకు దర్శించుకున్నా మా వైపు ఇదే వచ్చే. హలో ఎవరండి? నేను జైలు మాట్లాడుతున్నా. అయితే నా విధి అవుతుంది. విధి ఇక్కడ ఉంటుంది, పక్కన ఉంటుంది, నువ్వు పక్కన ఉంటుంది. నువ్వు పక్కన రా. అబ్బా ఏంటి బావ ఈ కాకి గోల? ముందు చంద్రానికి ప్లీజ్. అమ్మమ్మమ్మ ప్రాణాలను ఇస్తారు కానీ ఫోన్ మాత్రం నీ పక్కనే జై ఉంటుంది. జయ నేను చెప్పాను. జయ ఏమిటి దాన్ని చెప్పు. నువ్వు కనపడకుండా వినపడకుండా పోతే నేను ఏమైపోతాను? చిరాపుట్లో ఒకటి చచ్చిపోతాను. నేను కూడా అవుతుందా? ఏంటి అలా? ముందు మా మాట వినండి ప్లీజ్. రాజు, మరి మన సంగతి మా డాడీకి తెలిసి మమ్మల్ని రూమ్ లో పెట్టడం. ఏడేదే గదిలో పెట్టారా? రాక్షసుడు, చిరాకుడు. రాజు, అంతేకాదు మా డాడీ మాకు పెళ్లి సంబంధం కూడా నిశ్చయం చేశారు. అర్జెంటుగా వచ్చిన వాళ్ళు పొద్దురికి ఆ పెళ్లి కూడా లేరు, హ్యాపీగా వస్తారంటే. ఏమో మాకు అదంతా తెలియదు బాబు. మమ్మల్ని నేను ఏం భయపడి మీతో నా పెళ్లి ఖాయ మీరన్నమాట. నేను నాన్న వస్తాం వస్తే వస్తేనే గంగిరే గోడ కట్టి సెంటర్లో పెట్టి కూలీలో పెట్టి ఒకటే ఒకటి. అదే అదే ఎలా కట్టించో అనిపిస్తాం. ఆ మాత్రం తెలీదా? సమీక్షని తీసుకెళ్లిన పృథ్వీరాజులాగా మీరు తయారవండి, ఓకే? మా తండ్రే మాకు దైవం అని గురువులు చెప్పారుగా. ఆ గురువులు ఎవరో నాకు బాగా. ఈ ఫోన్ పట్టుకుని ఇదా మీరు ఆడుతున్న నాటకం. మళ్ళీ మీరు ఎప్పుడు బయటకు వస్తారో తెలుసా? ఎవరినెల్లు దూరం చేసిన మీరు చేయలేదు. ఎవరంతా ఏదో ఆలోచిస్తుంటావు, రాత్రులు ఎవరు అవుతుందా? సరే తిరుగు పైన పైన ఒక కరెంట్లో ఉంటారా? అలా చచ్చిపోయావు కదా, నీకు రోజు మరి చేస్తాను అనుకుంటున్నాను. నేను వెళ్ళి చూపిస్తాను. ఇల్లు గవర్నమెంట్ రానా మారా? అదే నాకు సందేహంగా ఉంది. జయ్ విజయ్ ఎప్పుడు డబ్బులు అనుకుంటారా? జయా విజయా మా నాన్న చూస్తే ఉందా? తుపాకీ తీసి షూట్ చేసి పారేస్తా. ప్లీజ్ వెళ్ళిపోండి. ఇవన్నీ మా దగ్గర పెట్టుకోవద్దు. మీ నాన్న అల్లువారు అబ్బాయి చిన్న కొట్ట దగ్గర శవదాగరం చేస్తున్నారు. ఏటం చిన్న మతలపు కొట్టంత పురుడి హరి మతడాక ఇక చూసుకోమని మజాక. ఇప్పుడు నన్ను కష్టపెట్టాను. పడుకో.
చేస్తున్న పని కనపడతావా నిన్ను కాల్చుకో పడేస్తాను. అర్థమైపోయిందండి. ఇటువంటి పనులు ఆడవాళ్ళు సంపూర్తి లేకుండా ఇళ్లలో జరగడానికి వీల్లేదండి. జరిగినాయా ఇక అయ్యి మన మగాడు కదా. ముప్పేకపోతే వాళ్ళతో నీ కాల్చుకో పడేస్తాను. అయ్యా మీరు కూలీలు కూడా చిక్కుల్లో పడకుండా ఉండాలని మీ వెనకున్న నాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని అడ్డం పడ్డాను. భారతంలో 24వ శ్లోకం 102వ పేజీ రుద్రుడు ఉన్నాడు చూశారు. హలో, ఎవరు? మహాలక్ష్మి సమాంగాలైన లక్ష్మి గారేనా? అవును, ఎవరు నువ్వు? బస్ స్టాండ్. అయితే ఏంటి ఈ వేళప్పుడు ఎందుకు ఫోన్ చేస్తావు? నీ బ్రతికేమిటో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేద్దామని కూరగాయలు అమ్ముకునే రోజులు మర్చిపోయావా? కూలి పని కోసం మా కాళ్ళ దగ్గర చేరిన రోజులు నువ్వు మర్చిపోయావా? లక్ష్మి, ఒళ్ళు మంచి మాట్లాడుతున్నావు. కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను. ఎదురుగా వచ్చే ధైర్యం లేక దొంగతనంగా నీ కొడుకులను మా ఇంటికి పంపిస్తావా? నా కూతుళ్ళని బుట్ట వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? సత్యం, ఏమిటి నువ్వు మాట్లాడే? జరిగిందే చెప్తున్నా, జరగబోయేది కూడా చెప్తున్నాను నేను. మళ్ళీ నా డబ్బు కోసం ఇలాంటి ఎత్తులు వేస్తావో మొత్తం చిత్తైపోతాం. నోర్మై, నీ ప్రజా డబ్బు ఎవరికి కావాలి? అదే ఆ మాట మీద ఉంది. ఏనుగెక్కడో ఎలుకెక్కడో తెలుసుకుని బ్రతుకు. మళ్ళీ నీ కొడుకులు నా ఇంటి ఛాయలకు వచ్చారో నీకు దక్కేది నీ కొడుకులు కాదు, వాళ్ళ శవాలు. జాగ్రత్త. ఆగండిరా. ఏమిటి అడిగా? ఇంకా మెరుకుగా ఉన్నాయండి. అడుగుతున్నాను. కన్న బిడ్డలు కాలి పనులు చేసేస్తుంటే నిద్ర ఎలా వస్తుందిరా? అమ్మా, మిమ్మల్ని కన్నప్పుడు ఎన్ని ఆశలు కలిగారా? ఆ ఆశలన్నీ పెంచుకుంటూ మిమ్మల్ని పెంచాలి కదరా. ఈ రోజు కన్ను గుంటనే ముక్కలు చేస్తారా? దొంగల్లా మరొక ఇంట్లో దొరుకుతారా? ఏం పనులురా ఇది? నీ మనసు నప్పిస్తే మాత్రం మా ఇద్దరిని క్షమించమ్మా. అమ్మా, నీ అనుమతి తీసుకుని రాత్రి జైలు విజయని పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను. అదే నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. చాలా బాగుందిరా మీ నిశ్చయం. వాళ్ళ డబ్బు కోసం ఎత్తులు వేస్తున్నామని ఆ సత్యం కూర్చున్నాడు. వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మీరు అంటున్నారు. ఇదంతా లోకం వింటే ఏమవుతుంది? డబ్బు కోసం గడ్డు తిన్న వాళ్ళ వాళ్ళుగా. నువ్వు లోపలికి వెళ్ళు. నీకేం తెలుసండి వీళ్ళ సంగతి? వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు సన్యాసుల్లో సంసారులు. వీళ్ళకు నేనే ఉపదేశం చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళి చూద్దా? వెళ్ళి చూద్దాను. జోకులే చెప్తాయి మధ్య ఒకటి కదా. జోకుల నేను ఉపదేశం చూస్తున్నాను. అమ్మా, దారిగా దూరా బావయ్య, నీ భార్య మాటలు తిని వస్తాను తెలుసు. ఇంకా వేళ కొలం పోలే వచ్చాం. కోసకున్నావా? నా కులాస తెలుసుకున్నాను. వచ్చావా? అదేంటయ్యా, నీ నుంచి ఎంతకాలం అయింది? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. రా కూర్చో. ఎందుకంటే మొహమ్మద్ పడిపోతావు. అమ్మా ఎక్కడ? ఎంతమా ఏమిటి నాటకం? చిన్ననాటి స్నేహితులం, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం. ఇందులో నాటకం ఏమి తెచ్చాం? ఇందులో పెట్టం కదా. మనం ముగ్గురం కలిసి మాట్లాడుకోవాలి. అందుకోసం వచ్చాను నేను. చూసొచ్చాం, మీ అమ్మాయిలకు మా అబ్బాయిలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటి? ఏమిటి? అది ఈ జన్మలో జరగదు. ఈ జన్మ ఎంతకాలం ఉంటుందో నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలను. ఇవాళ పోవచ్చు, రేపు పోవచ్చు. అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉందల్లా మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆనందం. అంటే ముచ్చడానికి వచ్చావా? నా కూతురికి రాజా లాంటి సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగానైనా మన స్నేహం ఒక మెట్టు పెరుగుతుంది వచ్చాను. అంతేగాని నా పిల్లల స్వార్థం కోసం కాదు. నీలాంటి దిక్కులేని వాళ్ళ దరిద్రపు కొడుకులకు ఇవ్వడానికి నేను చెప్పుకోలేను. వాళ్ళకి నా పిల్లలంత తేలిగ్గా దూరపు సత్యం. వాళ్ళు మా రక్తంతో కూడిన రత్నాలు. డబ్బుందని విసిపడుతున్నావు. దొంగతనం, దోపిడీ, మోసం, వ్యభిచారం ఏది చేసినా డబ్బు సంపాదించడం. మనిషి హోదా డబ్బుతో పెరగదు, భగవంతుడు ఇచ్చిన మనసుతో పెరుగుతుంది. ఏ నాటికైనా నా పిల్లల కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. నువ్వే చెప్తావు. నేనేం వినిపించగలను? చంద్రం, ఇప్పటికైనా మీకు అర్థమైందిగా, మేము బ్రతుకుతున్నది మీ భవిష్యత్తు. మీకోసం నేను ఏదైనా చెప్తాను. ఆ మాట మీద నిలబడి మీరు జయ విజయం ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆ సత్యం ముందు మీ నాన్నగారు ఏం ప్రమాణం చేశారు అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే
కూడా మన నేననుకున్నదే కలుపుతామా ఇప్పుడు మీరు చెప్పారు ఆగరా మైకాదనంటే మాటల లక్షలు ఖర్చు పెట్టాలి మనకెందుకు వచ్చింది వచ్చింది మీరికేం మాట్లాడకండి అమ్మా అదిగో ఆయనేనమ్మా నేను చెప్పిన ఇంజనీరు నమస్కారం 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 నేను భూషణ్ గారు అబ్బాయి మీరు మా అమ్మగారు నమస్కారం నమస్కారం ఆ పక్క స్థలం అంతా మాదేనండి గోదావరి గారి స్థలంలో మైకా ఎక్కువగానే దొరికిందండి చాలా అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ దొరికింది 50-60 లక్షలు విలువ చేస్తుంది ఏమండి అంటే మా స్థలంలో కూడా దొరుకుతుందండి దొరకచ్చు కానీ పరీక్షించి చెప్పాలి అందుకే మీ దగ్గరకు వచ్చాం మా స్థలాన్ని కూడా పరీక్షించి మైకా ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి ఎంత ఫీజు ఇచ్చుకుంటాం మీరు అలాగే తప్పకుండా మన పొలంలో మైకా పడకపోతే ఇండియాలోనే మైకా పడదు అవునా చాలా సంతోషంగా నేను సంతోషపడతాను నాకు ఎప్పుడో తెలుసు అన్న ఇంకో పని చేయండి వెంకటరావు పిలిపించాను ఆయన పొలం మనం ఇచ్చేసేయండి ఏమిటండి మీ చేదత్వం ఆయనకి కనుక అదృష్టం ఉంటే ఆ పొలం మనకు అమ్మేవారా మనకు కలిసి వచ్చే కాలం వస్తుంది ఆ పొలం మనకు దక్కింది కరెక్ట్ అమ్మని మీకు అదృష్టం లేదా అమ్మకి ఎప్పుడో కొబ్బరికాయ కొడుతుందా అవునా అమ్మ కొబ్బరికాయ కొడితే మైకా కదరా బంగారమే పైకి నమస్కారం ఇంజనీర్ గారు నమస్కారం ఏమిటి ఇలా దయచేశారు అబ్బే ఏమీ లేదండి ఫ్రెండ్స్ ఈ విస్కీ బాటిల్ నాకు ప్రజెంట్ చేశారు మీకు తెలుసుగా నేను తీసుకోనని ఇది మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను థ్యాంక్ యూ ఈ మధ్య భూషణం భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కలుసుకున్నట్టున్నారు అవునండి వెంకట్రావు గారు స్థలం కొన్నారట అందులో మైకా దొరికే చోట్ల ఒకటి 2 ఉండొచ్చు ఓహో మైకా పడే చోటు చూపిస్తే వాళ్ళు మీకు 10,000 ఇస్తున్నారు పడని చోటు చూపిస్తే నేను మీకు 20,000 ఇస్తాను అవునండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు మైకా దొరకని చోటు చూపించాలి అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 20,000 ఇస్తున్నాను డబ్బును గౌరవించడం నేర్చుకున్న వాడు మహిళ కన్యడు అన్నారు అందుకని డబ్బును గౌరవించండి ఇదిగో రాత్రికి ఈ విస్కీ బాగా తీసుకుంటూ బాగా ఆలోచించి మైకా దొరకని చోటు కనిపెట్టండి నేను మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాను
బాబు బయట పడిందా? లేదు బాబు, నీళ్లు పడ్డాయి. నీళ్లు పడ్డాయి? మరి తోడించలేకపోయారా? తోడించడానికి మోటార్లో పంపులు కావాలి, కనీసం 50,000 కావాలి. 50,000 కావాలి. సేటు గారు, మరొక్కసారి ఆలోచించండి. ఏం లాభం లేదమ్మా, ఇక్కడ వెళ్ళొచ్చు. లక్ష్మి, ఇలా ఎన్ని చోట్లకని తిరుగుతావు చెప్పు? వాళ్ళెవ్వరూ నీకు సాయం చేయరు. ఇంటితో సహా ఉన్న ఆస్తిని నగల్ని అన్నింటినీ తాగట్టు పెట్టేశావు, లారీలకు అమ్మేశావు. ఇక నీ దగ్గర ఏముందని? ఎలాగైనా మనం కావాల్సిన వాళ్ళం. నన్ను అడుగు, నీకెంత కావాలో ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీలాంటి అధముడి దగ్గర పైసా తీసుకున్నప్పుడు ఆ పాపం. నేను, నా భర్త, నా బిడ్డలు ఇంకా కష్టపడతాం. మా రక్త మాంసాలు ధారపోస్తాం. ఆఖరికి ఆ గంజలోనే పడి నాశనం అవుతాం. అమ్మా, మనకున్నదంతా పోయింది, ఇంకప్పు పుట్టే దారే లేదమ్మా. పోయింది, మనం నమ్ముకున్నదంతా పోయింది. కష్టపడి చెమటోడ్చి సంపాదించడం మీద నమ్మకం పోయింది. ఉన్నదాంతో సంతృప్తి పడి బ్రతకటం మీద నమ్మకం పోయింది. డబ్బు మీద, అదృష్టం మీద నమ్మకం ఎక్కువైంది. అందుకే ఆశ మనల్ని వెంటబడి తరిమింది. వెన్ను చల్చి అడ్డదారులకు తరిమింది. తరిమి చివరికి ఏం చేసింది? పెద్ద బండ నెత్తివేసింది. ఏమండి, నేను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అయిపోయింది. నేను ఆడిన కటువుగా ఒక మాట అన్నారా? నన్ను మీ చేత ఒక దెబ్బైనా కొట్టారా? లాంటి మన బిడ్డల్ని రాళ్ల పాలు చేశానే. ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి, ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి. ఊరుకు, అడ్డం లేవటం మనకు అలవాటైపోయింది. కలిమి లేము రెండు అనుభవించాం, బ్రతకలేకపోతుంది. ఊరుకో లక్ష్మి. లక్ష్మి, లక్ష్మినా? కాదండి, నేను లక్ష్మిని కాదండి. నా బిడ్డల బాధ్యత దరిద్రాన్ని. నువ్వేం చేశావమ్మా? మేము ఆశపడ్డాం. అమ్మా, కాదురా, అమ్మా కాదు. నేను ఆశపడ్డాను ఈ మట్టంతా బంగారం అవుతుందని, ఇక్కడ పెద్ద మేడ కట్టొచ్చని, నా బిడ్డలు కోటీశ్వర్లు అవుతారని ఎంతో ఆశపడ్డాను. బంగారం అంతా తెచ్చి ఈ మట్టిలో పోతాను. ఏం మిగిలింది? రాళ్ళు మిగిలాయి. కష్టానికి తోడుగా సంతోషాన్ని, సుఖానికి తోడుగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. ఒకప్పుడు మీరు చేయని నేరానికి మీ చేతులకు తిప్పనిచ్చి అడుక్కోండి అని కూడా చెప్పాను. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని అడుక్కునేటట్టు చేశాను. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి మీ బ్రతుకులు ముక్కలు చేశాను. అమ్మా, ఏమిటమ్మా ఈ మాటలు? రామ్మా, ఇంటికి పోదాం. రామ్మా. ఇదే నా ఇల్లు. వెళ్ళండి రా, వెళ్ళండి. వెళ్ళి ఆ సత్యంతో చెప్పండి, మా అమ్మ శబ్దం మాసిపోయింది, నీ పంతులే నెగ్గింది అని చెప్పండి. వెళ్ళండి. కూడా ఇక్కడ పాట పెట్టండి. అమ్మా, అమ్మా. కలిమిలోములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం, ఈ ఆరాటం ఎందుకోసమే ఓ వెళ్ళి మనసా తెలుసా, ఓ వెళ్ళి మనసా. కలిమిలోములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. మంచి
మన మంచి ఎన్నటికీ మాసిపోదులే, మన మంచి ఎన్నటికీ మాసిపోదులే, ఉన్నదే ఉంటుంది ఓ మనసా, పరితాపం పడుతుంటే ఫలమేమిటి, కలిమిలోనులు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. మనసూచి శ్రమ పడటం మనవంతులే, మనసూచి శ్రమ పడటం మనవంతులే, ఫలితంతో పనియేలా ఓ మనసా, ఆ దైవం మన వెంట ఉన్నాడులే, కలిమిలోములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం ఈ ఆరాటం ఎందుకోసమే ఓ వెర్రి మనసా, తెలుసా ఓ వెర్రి మనసా. ఎవరు నేనా? అవును, కావచ్చు డ్రైవ్ చేయను. లక్ష్మి, లక్ష్మి, పెద్ద ఆరుద బయలుదేరిందండి ఉత్తరించడానికి. నీ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు కనుక ఆడు బతికలాయింది. అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని. శభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శబ్దం చక్కగా నెరవేర్చుకుంటున్నావే. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్ధ ఇచ్చి సాయపడతాలే. లక్ష్మి, లక్ష్మి, నన్నుడు నీకెంత కావాలో ఇస్తాను, కానీ ఒక్కసారి ఆడు తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. రెండు గ్లాసులు తెచ్చి కూర్చోండి. గ్లాస్ అవును, ఒక్క డోసు వేసుకుంటారు. రోజు తీసుకోవడం రాలేదా? స్థలంలో బయట అదే తెచ్చుకున్నాను. మీ స్థలంలో బైక్ ఉంది, కానీ మీ తమిళ చోటు మాత్రం లేదు. అవును, అవును, లేదు. కానీ నేను బైక్ ఉన్న చోటు చూపిస్తే మీరు 10,000 ఇస్తాను. మీకు లేని చోటు చూపిస్తే నాకు 20,000 ఇచ్చాను.
అన్నీ తీరిపోయాయి. రెండు పిల్లలు సత్యగురు వాడు మా చేతుల్లో తాగలరా? మీరందరూ కలిసే కదా మా జీవితాలు రాలపాటు చేసింది. ఆగండి ఆగండి, పట్టండి పట్టండి. సత్యం సత్యం అదేమిటండి, ఆయన చిన్నపిల్లారనుకుంటే మీరు కూడా అలాగే. అమ్మా లక్ష్మి, నువ్వే గెలిచావమ్మా, నన్ను క్షమించు.